నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేసేటువంటి ఆధార్ రిలేటెడ్ క్వెరీస్‌లో రిపీటెడ్‌గా అడుగుతున్నటువంటి క్వెరీకి నేను సమాధానం ఇప్పటివరకు ఇయ్యకుండా ఉన్నది ఏదైనా ఉంది అంటే గెజిట్. బికాజ్ అది ఒక సామెత ఉంది కదా! రాస్తే రామాయణం, చెప్తే మహాభారతం టైప్‌లో దాని గురించి చెప్తూ ఉంటే క్వెషన్స్ వస్తూనే ఉంటాయి మీ దగ్గర నుంచి. కాబట్టి నేను గాదు, దానికొక ఎక్స్‌పర్ట్ అవసరం కాబట్టి ఆ ఎక్స్‌పర్ట్‌తోనే చెప్పిద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేసిన. ఆ ఎక్స్‌పర్ట్‌ని వెతికే ప్రయత్నంలో ఇన్ని రోజులు వృధా అయిపోయింది. బట్ మొత్తానికి నాకొక పర్ఫెక్ట్ అండ్ 100% మీ క్వెషన్‌లన్నిటికీ ఆన్సర్ ఇయ్యగలిగే ఎక్స్‌పర్ట్ దొరికినారు. ఆయననే తీసుకొని వచ్చినాను. హి ఈజ్ నన్ అదర్ దాన్ మీ అందరికీ తెలుసు యూట్యూబ్‌లో ఇప్పటికే ఆయన వీడియోలు మీరు అనేక వీడియోలు చూసి ఉండొచ్చు. శ్రీనివాస్ శర్మ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాజ్ ఐ సెడ్, మీరు గెజిట్ రిలేటెడ్ ఐ నో మీరు ఇంకా వేరే వర్క్స్ కూడా చేసి ఉన్నారు ఇంతకుముందు. బట్ గెజిట్‌కి సంబంధించి ఆల్మోస్ట్ 16, 17 ఇయర్స్ నుంచి ఈ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్టైజ్ అయి ఉన్నారు. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళ కోసం అర్థం కావడం కోసం సింపుల్గా గెజిట్ అంటే ఏంటి? సింపుల్ లేమ్యాన్కి అర్థం కావాలంటే అసలు గెజిట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్ ప్రతి వారం కానీ ప్రతి 15 రోజులు లేదంటే ప్రతి నెల గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు గెజెట్ని పబ్లిష్ చేస్తారు. సో దాంట్లో పీరియడిసిటీ తేడా వస్తుంది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ తలక ఎక్స్పర్ట్ని కాబట్టి చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ వారానికి ఒకసారి వస్తుంది. గెజెట్ అన్నది ఏంటంటే గవర్నమెంట్ వారం అంతా అసలు ఏం పని చేస్తున్నది అన్నది దాంట్లో నోటిఫికేషన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ అయినా, ఇంటర్నేషనల్ టెండర్స్ ఏమైనా వచ్చినా, గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ అయినా అవన్నీ గెజెట్లో వస్తాయి. చెప్పాలంటే ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఆన్ పేపర్ వాయిస్ అని చెప్పొచ్చు. ఎస్. ఓకే, ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్లో ఎక్స్పర్టైజ్ అన్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ గెజిట్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఏంది, ఎందుకు ఇలా రెండు రకాలు ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఉందా రెండిట్లలో? చూడండి, ప్రతి గవర్నమెంట్ తన యాక్టివిటీస్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అంటే ఓవరాల్ ఇండియా మొత్తంకి అవసరమైన విషయాల మీద డిస్కస్ చేస్తుంది పార్లమెంట్లో. అదేవిధంగా స్టేట్ గురించి కావాల్సిన స్టేట్ తాలూకు విధానసభలోని వాళ్ళు అసెంబ్లీలోని కూర్చుని డిస్కస్ చేస్తారు, ఫైనలైజ్ చేస్తారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తాలూకు అఫీషియల్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రమోషన్స్ అవుతాయి, వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్స్ అవుతారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళకి ప్రమోషన్స్ అవుతాయి, వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్స్ అవుతారు. అందుకు ప్రతి స్టేటు తన గెజెట్ పబ్లిష్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా గెజెట్ పబ్లిష్ చేస్తుంది. ఇద్దరిది పీరియడిసిటీ అండ్ ప్రాసెస్ కాస్త డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ వాల్యూ దాకా వస్తే మాత్రం స్పెషలీ మనం ఏ పర్పస్ అయితే గెజెట్ మాట్లాడుకుందాం అనుకుంటున్నామో దానికి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ తలకు వాల్యూ కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ అది. ఎందుకంటే వన్స్ ఏ పర్సన్ లీవ్స్ అవుట్ ఆఫ్ ఇండియాకి బయట కానీ వెళ్ళిపోతే యూనియన్ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేసిన డాక్యుమెంటేషన్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంతేకాని రెండుకి రెండు గవర్నమెంట్ తలకు వాయిసే ప్రతి స్టేట్ పబ్లిష్ చేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేస్తుంది. యు మీన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ కొంచెం ఎక్కువ పవర్ ఉంది, బట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది వ్యాలిడా కాదా? అది వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్, కానీ అక్కడ మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందేమో. తెలంగాణ అడ్వాంటేజ్ ఏంటి అంటేనండి, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా గెజెట్ ఏంటి అంటే ఆన్లైన్ పబ్లిష్ అవుతుంది. ఓకే. సో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎప్పుడైతే మన ఇండియా నుంచి బయటకు వెళ్తామో అది ఆథెంటిసిటీ, అది కరెక్ట్గా లీగలైజ్ అవునా కాదా, ఒరిజినల్ అవునా కాదా వాళ్ళు చెక్ చేసుకోవడం చాలా ఈజీ. వేరాజ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అసలు గెజెట్స్ ఆన్లైన్లో లేవు చాలా మట్టుకు స్టేట్స్కి. సో వాళ్ళకి అది జెన్యున్ అవునా కాదా తెలుసుకోవడానికి వాళ్ళు ఆర్టీఐ ఫైల్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్తో కనుక్కున్న తర్వాతే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే. ఈ గెజిట్ ఎంతమందికి ఉంది సార్? అంటే ఈ నేమ్ చేంజ్లు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్లో, లేకపోతే జెండర్ చేంజ్లో మన దేశంలో ఉన్న జనాభాలో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉందని మీ అనాలిసిస్ లేదా మీ రీసెర్చ్? నా అనాలిసిస్ చెప్తే మన దేశ జనాభా 144 crores. నేను గ్యారంటీ ఇస్తాను అట్లీస్ట్ 100 crores ప్రాబ్లం ఉంది, బట్ వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళకి తెలిసింది ఎలాగైతే చూడండి, ఎప్పటిదాకా మనం మెడికల్ క్యాంప్కి వెళ్తే కానీ మనకి డయాబెటీస్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా తెలియదు. డాక్యుమెంటేషన్ ఇష్యూ కూడా అలాంటిదే, ఎప్పటిదాకా మనం ఫేస్ చేయమో మనకు తెలియదు. బట్ నేనైతే గ్యారంటీగా చెప్పగలుస్తాను, అవుట్ ఆఫ్ 144 crores 100 crores అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, 100 crores జనాలకు ఉన్నదండి. వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అందుకే మీరు ఏ ఆధార్ రీజనల్ సెంటర్ ఆఫీస్కి అయినా వెళ్ళి చూడండి, అక్కడ పొద్దున్న 5 గంటల నుంచి జనాలు నిలబడతారు లైన్లోని. లిటరలీ దే క్రై అండ్ దే ఆర్ రెడీ టు కమిట్ సుసైడ్ ఆల్సో. అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, నాకు తెలుసు. ఏంటి సార్ ఇప్పుడు ఒక గెజిట్ అవసరం ఎప్పుడు పడుతుంది ఒక సిటిజన్కి? ఆయన యొక్క గెజిట్ యొక్క రిక్వైర్మెంట్ ఎటువంటి సందర్భాల్లో పడుతుంది?
చూడండి, దీంట్లోని 5 or 6 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ సంబడి వాంట్స్ టు చేంజ్ దేర్ నేమ్, అంటే ఎవరైనా వాళ్ళ పేరు కానీ మార్చుకుందాం అనుకుంటే, అయితే పేరు ఎందుకు మార్చుకుంటారంటే అస్ట్రాలజీ వల్ల మార్చుకోవచ్చు, న్యూమరాలజీ వల్ల మార్చుకోవచ్చు, రిలీజన్ చేంజ్ చేసుకోవడం వల్ల మార్చుకోవచ్చు, లేదు అంటే అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం వల్లైనా పేరు మార్చుకోవచ్చు, మ్యారేజ్ అయిపోవడం వల్లైనా పేరు మార్చుకోవచ్చు, మ్యారేజ్ తర్వాత మళ్ళీ డివర్స్ అవ్వడం కానీ, లేదంటే సెకండ్ మ్యారేజ్ కానీ, విడోవర్ అవ్వడం కానీ, వాటి వల్లైనా పేరు మార్చుకోవచ్చు, రిలీజన్ చేంజ్ వల్ల కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు మెడికల్ చాలా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి దాంట్లోని మనకి జెండర్ చేంజెస్ కూడా అవుతున్నాయి. ఎంటీఎఫ్ అండ్ ఎఫ్టీఎం అంటే ఫీమేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్, అప్పుడు కూడా మారుతుంది. సో ఒకటి ఏంటంటే నేమ్ చేంజ్ ఆర్ సర్నేమ్ చేంజ్, ఇన్ని ప్రకారాలుగా అవుతాయి. ఇవన్నీ కాకుండా ఇఫ్ సంబడి హ్యాస్ నేమ్స్, డిఫరెంట్ డాక్యుమెంట్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాగాలో మనకి మిడిల్ నేమ్ మిస్ అయిపోయింది, ఒక జాగాలో సర్నేమ్ మనం అబ్రివేషన్గా రాసాము, ఒక జాగాలో సర్నేమ్ మనం రాయలేదు, ఒక జాగాలో సర్నేమ్ ఫ్రంట్లో ఉంది, బ్రాక్లో ఇంకో డాక్యుమెంట్లో రివర్స్లో ఉంది. ఠీకే, లేదు అంటే కొన్ని జాగాలో ఏంటవుతుందంటే నేమ్కి మధ్యలో ఒక స్పేస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కంప్యూటర్ ద్వారా సింక్రనైజేషన్ అవుతుంది కాబట్టి కంప్యూటర్ ఈవెన్ స్పేస్ తీసుకున్న దాన్ని డిఫరెంట్గా కన్సిడర్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా గెజెట్ అవుతుంది. సో ఇన్ని విధాలుగా గెజెట్లు తయారవుతాయి. ఇప్పుడు లెట్సే ఒక పూర్తిగా పేరు మారాల్సి వచ్చినప్పుడు గెజెట్ అంటే ఒక అర్థం ఉంది, కానీ ఫుల్ నేమ్కి ఇప్పుడు లెట్సే బి సురేష్ అని ఉన్నాడు అనుకోండి, ఆయన బొమ్మిడి సురేష్ చేయడానికి కూడా గెజెట్ అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 100% కావాలి. అంతేకాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉంది శ్రీనివాస్, ఒక డాక్యుమెంట్లో SRINIVAS, ఇంకో డాక్యుమెంట్లో SREENIVAS, ఇంకో డాక్యుమెంట్లో SRINIWAS. ఇవన్నీ కంప్యూటర్ డిఫరెంట్గానే చూస్తుంది. అంతేకాదు, కొన్ని జాగాలో నార్త్ ఇండియాలో నా పేరు చాలా మిస్టేక్గా తీసుకుంటారు. వాళ్ళు స్త్రీ తర్వాత స్పేస్ ఇచ్చి నివాస్ అనేసి రాస్తారు వాళ్ళు. సో అది కూడా మిస్టేకే. కంప్యూటర్ ద్వారా ఏంటంటే ఇటువంటి ఏమి చేంజెస్ వచ్చినా దానికి గెజెట్ కంపల్సరీగా కావాలి. ఎస్పెషల్లీ మీరు ఆధార్కి వెళ్ళినప్పుడు, ఇవాళ రేపు మనకి ఆధార్ లేకుండా ఏ డాక్యుమెంటేషన్ ఎక్కడ కన్సిడర్ చేయరు కాబట్టి 100% గెజెట్ కావాలి. ఎన్ని కేటగిరీలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆధార్లో? అయితే బిలో 5 to 18 అండ్ అబోవ్ అని 3 కేటగిరీలు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు. గెజిట్లో బిలో 18, అబోవ్ 18, అబోవ్ 60 గెజెట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, మైనర్ అండ్ మేజర్. అంటే బిలో 18 years అయితే వాళ్ళు మైనర్ అవుతారు, అబోవ్ 18 years అయితే వాళ్ళు మేజర్ అయిపోతారు. అంటే ఏంటి అంటే, ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను ఎన్నైతే ప్రాబ్లమ్స్ చెప్పానో వాటి నుంచి ఏ ప్రాబ్లమ్ అయినా ఒక మైనర్ చైల్డ్ కానీ ఉంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేదంటే లీగల్ గార్జియన్ కానీ అప్లికెంట్ అవుతారు. ఎందుకంటే బిలో 18 years వాళ్ళు లీగలీ ఎఫిడేవిట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అర్హత లేదు. అందుకని అబోవ్ 18 years అయితే మాత్రం తను మేజర్ కాబట్టి తను స్వయంగా చేసుకోవచ్చు. సో 2 కేటగిరీలు, అబోవ్ 18 స్వయంగా చేసుకోవచ్చు, బిలో 18 అయితే మాత్రం ఎవరో ఒకరు ఫాదర్ కానీ మదర్ కానీ, అది కూడా దానికి కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం కన్సిడర్ అవుతుంది. ప్లస్ లీగల్ గార్జియన్ అంటే కోర్టు ద్వారా అపాయింట్ చేసిన గార్జియన్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఆర్ఫన్, అప్పుడు ఎవరు చేస్తారు సార్? చూడండి, ఆర్ఫన్స్లో ఏంటి అవుతుందంటే ఆర్ఫనేజ్ ఉంటుంది ప్రతి డిస్ట్రిక్ట్లోని. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండర్లోని NGOs ఉంటాయి, వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. సో ఎక్కడైనా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, లేదంటే హాస్పిటల్లో కానీ ఇలాంటి ఆర్ఫన్ పిల్లలు కానీ దొరికితే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న ఒక NGOకి కోర్ట్ ఆర్డర్ పాస్ చేస్తారు, మీరు ఈ పిల్లల్ని తీసుకుని మీరు పెంచాలి అని. వాళ్ళు పెంచుతారు. పెంచిన తర్వాత ఏంటవుతుందంటే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ అడాప్షన్స్ అనేసి ఉంటుంది. ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళ పిల్లలు పెంచుకోవాలంటే ఆ ఢిల్లీలోని నేషనల్ రిజిస్ట్రీలో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళకి ఆర్డర్ వస్తుంది. ఏ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడ ఆ పిల్లడికి సర్టిఫికేట్ తయారు చేసి ఆ ఆర్ఫనేజ్ని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో ఆ పిల్లల్ని ఆ పిల్లడికి ఇస్తారన్నమాట. ఇటువంటి విషయాలని ఏంటవుతుందంటే బర్త్ సర్టిఫికేట్ ఒక ప్రాబ్లం అవుతుంది. సో బర్త్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ చేస్తాడు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ మీద మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అప్రాక్సిమేట్ ఏజ్ ఎంత ఉంటుంది అనేది కన్సిడర్ చేసి ఒక బర్త్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారు. చేసుకుంటే ఈ అడాప్టివ్ పేరెంట్స్ తనకు ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు గెజెట్ ద్వారా మనం పబ్లిష్ చేసుకుని దాన్ని బర్త్ సర్టిఫికేట్లో మనం ఎండోర్స్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ జెండర్ చేంజ్ విషయానికి వస్తే, మీరు ఇందాక అన్నారు మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, ట్రాన్స్జెండర్ అనేది కూడా ఒకటి ఉన్నట్టుంది కదా, అది కూడా ఉందా? ట్రాన్స్జెండర్ అనేది కూడా ఉంది అండ్ జెండర్ చేంజ్ కూడా ఉంది. అంటే ప్యూర్లీ మేల్ కూడా దీంట్లో చూడండి, జెండర్ చేంజ్లోని 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సైకలాజికల్ జెండర్ చేంజ్ అనమాట. అంటే ఏంటి అంటే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమీ ఉండదు.
కానీ సైకలాజికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మగపిల్లలు ఆడపిల్లల తల గౌన్లు వేసుకోవడం కానీ లిప్స్టిక్ పెట్టుకోవడం కానీ ఆడపిల్లలతో తిరగడం కానీ ఆడపిల్లల నోలు వ్రతాలు చేసుకోవడం కానీ లేదంటే ఒంటి గోరింటాకులు పెట్టుకోవడం కానీ నెయిల్ పాలిష్లు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తారు. అదే విధంగా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే గౌన్లు వేస్తే ఏడుస్తారు, వాళ్ళకి ఏంటి ప్యాంట్ వేయాలి, షర్ట్ వేయాలి, బాబు కట్ పెట్టుకోవాలి, వాళ్ళు షర్ట్స్ వేసుకుంటారు, గౌన్లు వేసుకోరు, అలా కూడా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తుంటే సైకెట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి టెస్ట్ చేయించిన తర్వాత సైకెట్రిస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏంటంటే సైకలాజికలీ ఈజ్ అ మేల్ ఆర్ ఫీమేల్. ఆ బేస్ మీద మనం పేరు మార్చుకుని రిలేషన్షిప్ కూడా మారుతుంది. ఎందుకంటే సన్ ఆఫ్ ఉంటే అక్కడ డాటర్ ఆఫ్ అయిపోతుంది, డాటర్ ఆఫ్ ఉంటే సన్ ఆఫ్ అయిపోతుంది. సో అది కూడా చేంజ్ చేసుకుని మనం గెజెట్ పబ్లిష్ చేసుకుని మన డాక్యుమెంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. బయాలజికల్గా ఎలా చేస్తారు? బయాలజికల్ అయితే దానికి సర్జరీ అవుతుంది అనమాట. మగపిల్లలు కానీ ఆడపిల్లల కింద కన్వర్ట్ అవుతే వాళ్ళకి హార్మోన్స్ ఇస్తే వాళ్ళు బ్రీస్ట్ క్రియేట్ చేస్తారు. ఆడపిల్లలకి బ్రీస్ట్కి సర్జరీ చేసి వాళ్ళని మేల్ కింద కన్వర్ట్ చేస్తారు. అది సర్జరీ ఆపరేషన్ అవుతుంది. ఏం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? నేమ్ చేంజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు. ఇది చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్. ఎందుకంటే మీకు చెప్తాను నేను, మొత్తం 23 రకాల మనకి ఇది గెజెట్ అవుతుంది అనమాట. 23 రకాల గెజెట్స్ ఉన్నాయి. సో దీంట్లో మీకు చెప్తాను నేను బ్రీఫ్గా ఏంటి కావాలంటే 4 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ. ఏంటంటే ఒక అఫిడేవిట్ కావాలి, ఒక అప్లికేషన్ కావాలి, మనకి గవర్నమెంట్ తలకు ఫీజు పేమెంట్ చేసి వాళ్ళకి తలకు రసీదు కావాలి, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఈ 4 అయితే కంపల్సరీ. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మా కేస్ టు కేస్ ఏంటంటే ఒక ఐడి ప్రూఫ్, ఒక అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి అప్లికెంట్ది. మైనర్ అయితే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే లీగల్ గార్జియన్ కానీ తన ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇస్తారు. మేజర్ అయితే తన పేరు మీద ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఇవి ఓల్డ్ నేమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మన లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. చాలా మందికి అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను కొత్త పేరు మార్చుకుంటున్నా, కొత్త పేరు ప్రూఫ్ నా దగ్గర లేదు కదా, నేను గెజెట్ ఎలా చేసుకుంటాను? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే చాలా మంది ఇది అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే అలాగేం లేదు, మన పాత పేరుతోటే మనం ఇస్తాం. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే చూడండి, విడో అవడం వల్ల కానీ గెజెట్ చేస్తున్నాం అంటే డెత్ సర్టిఫికెట్, డివర్స్ అవడం వల్ల అయితే డివర్స్ డీడ్ మనం తీసుకోవాలి. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ చేయడానికి ఐడి కార్డ్ ఇవ్వాలి. పెన్షన్ రికార్డ్స్లో కానీ మనం కరెక్షన్స్ చేసుకోవాలంటే పెన్షన్ పీపీఓ ఆర్డర్ ఇవ్వాలి. అదే సర్వీస్ రికార్డులో చేసుకోవాలి అంటే ఆఫీస్ తాలూకా ఐడి కార్డ్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఏంటంటే కేస్ టు కేస్ వ్యారీ అవుతాయి. రిలీజన్ చేంజ్ అవుతే రిలీజన్ కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. రిలీజన్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు హిందూ నుంచి కానీ ముస్లిం అవుతున్నారంటే మాస్క్కి వెళ్ళి మీరు అక్కడ కల్మా చదివేసి అక్కడి నుంచి కన్వర్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలోని చాలామందికి తెలియదు. వాళ్ళు మస్జిద్కి వెళ్లకుండా కాలేజెస్లోని ఇన్స్టిట్యూషన్స్లోని ట్రస్టుల దగ్గర వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్కి ఫీజు పే చేసి వాక్ఫ్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాలిడ్ కాదు, వాక్ఫ్ బోర్డ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏంటి అంటే మీరు రిలీజన్ కానీ చేంజ్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లా వచ్చేస్తుంది 5-6 years అయిపోయింది. సో ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే రిలీజన్ కానీ చేంజ్ చేసుకుంటున్నారంటే మీరు మాస్క్కి వెళ్ళి అక్కడ ఇమాం లేదంటే మౌలవీ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. అది లెటర్ హెడ్ మీద ప్రింట్ అయ్యి ఉండాలి. అది ఎవరైతే సైన్ చేస్తారో తన పేరు, రబ్బర్ స్టాంపు, మస్జిద్ తల కంప్లీట్ అడ్రస్ ఉండాలి. ఎవరైతే కన్వర్షన్ చేస్తున్నారో అప్లికెంట్ తలకు ఫుల్ పేరు, ఫాదర్ పేరు, కొత్త రిలీజన్లో వచ్చిన కొత్త పేరు ఏంటి పెట్టుకుంటాడో అది కూడా రాసి ఉండాలి, మెన్షన్ చేయాలి. అదే విధంగా ఎవరైనా క్రిస్టియానిటీకి వెళ్తున్నారంటే బ్యాప్టిజం ఉండాలి. అదే విధంగా హిందూ అవ్వాలంటే ఆర్య సమాజ్ మందిర్ కానీ ఇస్కాన్ టెంపుల్ కానీ వెళ్ళాలి, అక్కడ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైనా కానీ సిక్ అవ్వాలి అంటే అమృత చక్కన అంటారు దాన్ని, ఆ పర్టికులర్ దాన్ని, ఆ రిచువల్స్ ని వాళ్ళు అమృత చక్కన అంటారు. హిందూ అవ్వడానికి శుద్ధి సంస్కారం అంటారు. అక్కడ ఏమైనా వాళ్ళు కల్మా చదవాలి, ఇస్లాంకి, క్రిస్టియన్స్కి బ్యాప్టిజం చేసుకోవాలి, సిక్ ఏమని అమృత చక్కన చేస్తారు. ఆ సర్టిఫికేట్ ఫస్ట్ డాక్యుమెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తోటి అఫిడేవిట్ సైన్ చేయించుకోవాలి. నోటరీ అఫిడేవిట్ చెల్లదు. చాలా మంది నోటరీ అఫిడేవిట్ అడుగుతూ ఉంటారు, అది చెల్లదు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తోటే సైన్ చేయించుకుని అప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్తో పాటు తక్కిన డాక్యుమెంట్స్ మనం కంప్లీట్ చేస్తేనే కన్సిడర్ అవుతుంది. లేకపోతే మాత్రం రిలీజన్ చేంజ్ కన్సిడర్ అవ్వదు. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఇట్లాంటివి ఉన్నా కూడా ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అవసరమే లేదు అసలు. ఓన్లీ అఫిడేవిట్, మస్జిద్ లేదంటే చర్చ్ లేదా టెంపుల్ లేదా గురుద్వారా తాలూకా సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకున్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఐడి అడ్రస్ ప్రూఫ్ పెట్టి మన అప్లికేషన్ తయారు చేస్తే మన గెజెట్ పబ్లిష్ అయిపోతుంది. ఎన్ని రోజులు పడుతుంది గెజెట్? చూడండి, నేను చాలా మట్టికి మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫీసెస్ వాళ్ళు అసలు సగం వాళ్ళకే తెలియదు రూల్స్. ఫ్రాంక్లీ చెప్తాను, నేను ఆన్ కెమెరా చెప్తాను, సగం రూల్స్ వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కమ్యూనికేట్ చేసే పొజిషన్లో కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు కలవరు, చెప్పరు మనకి. నేను గత 16 సంవత్సరాల నుంచి పని ఎలా నేర్చుకుంటా అంటే ఆన్ ద బేస్ ఆఫ్ ఆర్టీఐ,
నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫైల్ చేస్తాను, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను, దాని ప్రకారం ఫైల్స్ చేస్తాను. సో నేను ఇలాగే ఫైల్ చేస్తే వాళ్ళు నాకు ఆర్టీగా రిప్లై ఇచ్చారు. 8 weeks టైం, అంటే వాళ్ళకి ఫైల్ చేరిన తర్వాత విత్ ఇన్ 8 weeks వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని గెజెట్ పబ్లిష్ చేస్తారు. బట్ ఆన్ అండ్ యావరేజ్ థర్డ్ వీక్ నుంచి వస్తుందని మేము మా క్లయింట్స్కి చెప్తాం. ఒక్కొక్కసారి 8 weeks కూడా రాకపోతే మేము దానికి మళ్ళీ ఫర్దర్ ఫాలోఅప్ వేరే విధాలుగా చేస్తాం. ఓకే, ఒకవేళ ఇండివిజువల్గా ఏ కన్సల్టెంట్ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఈరోజు గెజిట్ తెచ్చుకోవడం పాసిబుల్ అయ్యే పనేనా? పాసిబుల్ కాదండి, అది అంత ఈజీ కాదు. నా వీడియోస్ చాలా ఉన్నాయి, నా వీడియోస్ చూస్తే 5 నిమిషాలు అందరికీ అనిపిస్తుంది నేను కన్సల్టెంట్ అయిపోయినేసి. కానీ 16 సంవత్సరాల తర్వాత ఇవాళ రోజున కూడా నేను ఇంకా ఆర్టీఎస్ ఫైల్ చేస్తున్నాను, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. రెండోది ఏంటంటే రూల్స్ మారుతూ ఉంటాయి, మనకి లేటెస్ట్ రూల్స్ కూడా తెలియదు. పాత వీడియోస్లో నన్ను కూడా చాలామంది అడుగుతారు మీ ఫీజు 800 చెప్పారండి అనేసి. కానీ ఆ వీడియో ఇవాళ నుంచి న్యాయంగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాత వీడియో అది. సో మనకేంటంటే బట్ వీడియోస్ చూడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక కన్సల్టెంట్ కలిసిన తర్వాత కన్సల్టెంట్ ఎంత దాకా పర్ఫెక్ట్గా మీకు చెప్తున్నాడు అన్నది మీకు ఒక విషయం తెలుస్తుంది. స్టేజెస్ ఏంటి, నా పని ఎంత కంప్లీట్ అయ్యింది అన్న మీకు ఒక ఐడియా వస్తుంది. ఎలాగైతే మనం ట్రైన్లో జర్నీ చేసే ముందు మనం చూసుకున్నాం ఇక్కడ నుంచి ఇన్ని గంటకు వెళ్తుంది, అన్ని గంటకు వెళ్తుంది, సో ఇది డెస్టినేషన్ ఎంత స్పీడ్ అని తెలిసిపోతుంది. అదేవిధంగా మనం వీడియోస్ చూసుకోవడం వల్ల, బ్లాగ్స్ చదవడం వల్ల, అది కూడా రిలయబుల్ సోర్సెస్ ఉండాలండి. యూట్యూబ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే 99% యూట్యూబర్స్ వాళ్ళకి వ్యూస్లో డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ఒక వీడియో చూస్తారు, దాన్ని కాపీ చేస్తారు, వేసేస్తారు. కానీ యాక్చువల్ సర్వీస్ ప్రొవైడర్స్ చాలా తక్కువ మంది. సో ఇలాంటి రిలయబుల్ సోర్సెస్, బెస్ట్ రిలయబుల్ సోర్స్ అయితే గవర్నమెంట్ తలక వెబ్సైట్ అనేసి నేను చెప్తాను. నేను ఒకవేళ కన్సర్న్ డిపార్ట్మెంట్ తల వెబ్సైట్ ఉంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వెళ్తే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ చేయడం మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే ఇది టైం బౌండ్ అండ్ మనీ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మీరు మీ మట్టుగా చేసిన తర్వాత అది ఫైల్ కానీ ఏ కాని అబ్జెక్షన్ వెళ్ళిపోతే మళ్ళీ అది చాలా కష్టం అయిపోతుంది. నన్ను అడిగితే నా లైఫ్లో ప్రతి దానికి వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో మనకి ఏ పని అయితే ఇది రాదో దాన్ని ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకోవడం, తనకి ఫీజు ఇచ్చుకోవడం, మన పని చేయించుకోవడం అనేది మంచిది. అది దట్స్ అ వైజ్ డిసిజన్. బట్ ఏంటంటే ఇప్పటికీ జనాలు మెడికల్ షాప్కి వెళ్తారు, డాక్టర్ దగ్గర వెళ్ళకుండా మెడికల్ ఫార్మాసిస్ట్ని మందులు అడిగేసి వేసేసుకుంటారు. ఓకే, ఈ అఫిడవిట్ అన్నారు కదా. అవునండి. అసలు ఏంటి అఫిడవిట్ అనేది? ఇప్పుడు దీనికోసమనే కాదు, బేసిక్గా కూడా ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినా అఫిడవిట్ నోటరీ అనేసి డబ్బులు వృధా చేసుకుంటున్నారు జనాలు. అసలు ఏంటి జనరల్ పబ్లిక్ అర్థం కాదు, అఫిడవిట్ నోటరీ యొక్క పని ఏంటి, అది ఎందుకు పెడతారు, దానివల్ల ఏదైనా పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా? తప్పకుండా అండి. ప్రతి లీగల్ ప్రాసెస్కి అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది అఫిడవిట్. ఓకే, అఫిడవిట్ కంటే కాస్త తక్కువ వాల్యూ ఉండేదాన్ని మనం సెల్ఫ్ డిక్లరేషన్ అంటాం. చూడండి, మన వర్బల్ చెప్పింది రేపు పొద్దున మనం మారిపోవచ్చు, నేను చెప్పలేదు అని చెప్పచ్చు. బట్ ఇదేంటంటే డిక్లరేషన్ ఇన్ ఏ రైటింగ్ ఫార్మేట్. అంటే నేను ఇది చెప్తున్నాను అని తన రైటింగ్లో రాసి సైన్ పెట్టాడు అంటే అది కమిట్మెంట్ అనమాట. అందుకే అక్కడ క్లాస్ కూడా ఉంటుంది, నాకు ఎంత దాకా తెలుసు, నేను అంత దాకా కరెక్ట్గా చెప్తున్నాను, నేను కరెక్ట్గా చెప్పకపోతే మాత్రం దానికి నేనే రెస్పాన్సిబుల్ అనేసి కూడా మనం రాస్తాం. అందుకు గవర్నమెంట్ నుంచి ఏ పని చేయాలన్నా మనం ఒక అఫిడవిట్ ఇవ్వాలి. సో ప్రతి పర్పస్కి అఫిడవిట్ చాలా కంపల్సరీ. పర్పస్ ప్రకారం దాని తల కంటెంట్స్ కొంచెం మారుతుంది, బట్ ఓవరాల్ ఫార్మేట్ మాత్రం ఒకటే ఉంటుంది అఫిడవిట్కి. ఓకే, ప్లస్ ఏంటి అంటే అఫిడవిట్ అనేది మనం స్టాంప్ పేపర్ మీద చేసుకుంటాం. స్టేట్ టు స్టేట్ అఫిడవిట్ తలక స్టాంప్ డ్యూటీ మాత్రం మారుతుంది. కొన్ని జాగాలో 10 రూపీస్ వ్యాలిడ్, కొన్ని జాగాలో 50 రూపీస్, కొన్ని జాగాలో 100 రూపీస్. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 10 రూపీస్ స్టాంప్ పేపర్ ఇస్ సఫిషియంట్. కానీ స్టేట్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మేము మా వచ్చే క్లయింట్స్ చెప్పేస్తాం, బాబు మీ స్టేట్లో ఏ రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణలో 100 రూపీస్ స్టాంప్ పేపర్ మనం చెప్పేస్తాం. ఇదే కానీ నాకు ఢిల్లీ నుంచి క్లయింట్స్ వస్తే మాత్రం 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద వాళ్ళు అఫిడవిట్ చేయమంటాను నేను. అది ఫస్ట్ బేసిక్ డాక్యుమెంట్. అవునండి, ఎందుకంటే స్టాంప్ డ్యూటీ అనేది అది స్టేట్ గవర్నమెంట్ తలకు రెవెన్యూ అనమాట. అది ఓకే. అండ్ ఇక మరీ చిన్నపిల్లలు less than 5 years వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ టైం ఆధార్ కార్డు దిగినప్పుడు వాళ్ళు ఏదో కన్నా బుజ్జి బాబుని పెట్టేస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా చూడండి, పుట్టిన వెంటనే ఇవాళ రేపు హాస్పిటల్లోనే బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేస్తున్నారు. అవును. సో ఇది కూడా పెద్ద ఇష్యూ ఇప్పుడు సొసైటీలోని. ఏదైతే గవర్నమెంట్ కన్సిడర్ చేయాలో నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాను మీ ఛానల్ ద్వారా. ఏంటంటే మనకి కొన్ని రిచువల్స్ ఉన్నాయి మన ఇళ్లలోని. పుట్టిన వెంటనే హాస్పిటల్ మన నామకరణం చెయ్యం 21 days. మన 21 days తర్వాత శుద్ధి సంస్కారం చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము ఫీడ్ చేస్తున్నాం, మీరు ఇప్పుడే పేర్లు చెప్పండి అని మరి రాసేమంటారు. వీళ్ళు పాపం ఏదో పేర్లు చెప్పేస్తారు అక్కడ. బట్ నేను అనేది ఏంటంటే ఈవెన్ జస్ట్ బార్న్ బేబీ కూడా బర్త్ సర్టిఫికేట్లో పేరు ఉంటుంది. అది అయిపోయిన తర్వాతే మనం గెజెట్ చేసుకోవచ్చు. కొన్ని కేసెస్లోని బేబీ ఆఫ్ అనేసి మదర్ పేరు రాసేసి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి మీరు వితిన్ 20 days, వితిన్ 30 days స్టేట్ టు స్టేట్ రూల్స్ మారచ్చు. సో దాంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకుని నేమ్ మీరు ఎండోర్స్ చేయించుకొని అంటారు.
సో అలా కూడా చేసుకోవచ్చు. బట్ బర్త్ సర్టిఫికేట్ ఫస్ట్ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ ఉన్న తర్వాతే గెజెట్ అవుతుంది. బర్త్ సర్టిఫికేట్ లేకుండా గెజెట్ మాత్రం అవ్వదు. ఓకే. ఆధార్ వాళ్ళు కూడా రూల్స్ ఏంటి అంటే బర్త్ సర్టిఫికేట్ తర్వాత ముందు దాంట్లో ఉన్న పేరుతో మీరు ఆధార్ చేయించుకోండి, అప్పుడు మీరు గెజెట్ చేయించుకోండి, అప్పుడు మేము ఆధార్ చేంజ్ చేస్తాం అంటారు వాళ్ళు. అంతేకాని ఫస్ట్లోనే బర్త్ సర్టిఫికేట్ గెజెట్ పట్టుకుని వెళ్తే మాత్రం వాళ్ళు చేయరు. ముందు చేసేవారు, కానీ రీసెంట్గా 1 year అయింది ఈ రూల్స్ మారిపోయాయి. బర్త్ సర్టిఫికేట్ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయగానే అది ఆటోమేటిక్ ఫెచ్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే బర్త్ సర్టిఫికేట్ బేస్ మీద ఫస్ట్ ఆధార్ చేస్తారు, దాంతో మనం గెజెట్ చేసుకుని దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక ఇప్పుడు లెట్స్ సే 2 పేర్లు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు గెజిట్లో బిఫోర్ నేమ్ ఆఫ్టర్ నేమ్ అని ఇస్తాం. అవునండి. అంటే లెట్స్ సే ఎస్ శర్మ అని ఉన్నది శ్రీనివాస్ శర్మగా మారుతున్నాడు అని ఇచ్చారు. అవునండి. కానీ మీరు అన్నట్టుగా SRE అయి ఉండొచ్చు, SRI ఉండొచ్చు. ఇప్పుడు 2 పేర్లు ఉన్నాయి. అవునండి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు తీసుకొచ్చే గెజిట్లో బిఫోర్ నేమ్ ఆఫ్టర్ నేమ్ మ్యాచ్ అయితేనే ఆధార్ చేస్తాడు ఆపరేటర్. అవును. ఇప్పుడు మీరు తీసుకొచ్చే గెజిట్లో ఎస్ శర్మ అని ఉంటేనే బిఫోర్ నేమ్ అనేది గెజిట్లో ఉంటేనే అప్పుడు ఆధార్ చేయడానికి అవుతుంది. అవునండి. కానీ వాడు తీసుకొచ్చిన గెజిట్లో దట్ మీన్స్ రెసిడెంట్ సిటిజన్ ఇచ్చిన రెసిడెంట్లో ఎస్ శర్మ ఎస్ అని ఉంది. అప్పుడు అటువంటి కేసెస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఎట్లా చేయొచ్చు? చూడండి, ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్కి వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు. ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ లేదు. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ చెప్పిన మాట వినరు. పబ్లిక్ మాట వినేవాళ్ళు ఇవాళ రోజున ఎవ్వరూ లేరు. నేనున్నమాట చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏంటి అంటే మనకి గెజెట్ మనం పబ్లికేషన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆధార్ తాలూకు రూల్స్ వేరు, గెజెట్ తాలూకు రూల్స్ వేరు. ఆధార్ వాళ్ళు ఏంటంటారంటే ఇది నా ప్రెజెంట్ నేమ్, ఇది నా ఫ్యూచర్ నేమ్ అని నువ్వు గెజెట్ తీసుకునిరా, అప్పుడు మేము గెజెట్ చేంజ్ చేస్తాము అంటారు. గెజెట్ ద్వారా మేము చేంజ్ చేస్తాం అంటారు. వాళ్ళు ఏంటంటారు, ఒకవేళ ఏలియస్ పేర్లు ఉంటే మాత్రం వాళ్ళు గెజెట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ శర్మ, శ్రీనివాస్ అండ్ శ్రీనివాస్ శర్మ, ఈ 3 పేర్లు నావే. సో ఎస్ శర్మ alias శ్రీనివాస్ శర్మ చేంజ్ హిజ్ నేమ్ టు నాగార్జున అని నేను గెజెట్ చేసుకుని రావచ్చు. కానీ ఆధార్ వాళ్ళు ఒప్పుకోరు. సో దానివల్ల ప్రాబ్లం. ఇప్పుడు ఆధార్ గురించి మనం సెపరేట్ గెజెట్ చేయించుకోండి ఎస్ శర్మ అనేసి, అప్పుడు ఈ శ్రీనివాస్ శర్మతో ఉన్న పేరు ఆ డాక్యుమెంట్ మరి వ్యాలిడ్ కాదు. సో ఇది గవర్నమెంట్ తలకు ప్రాబ్లం, గవర్నమెంట్ సాల్వ్ చేయాలి. కానీ మరి దాన్ని ఎవరు రేస్ చేయటం లేదు అండ్ పబ్లిక్ సఫర్ అవుతున్నారు, కానీ గవర్నమెంట్లోంచి ఎవరు పట్టించుకోవటం లేదు. ఇటువంటి కేసు అందుకని మీకు చెప్పాను 100 crores ప్రాబ్లం అయితే ఉంది, వినేవాడు అవ్వడు లేడు. నాకు అనుమానం టోటల్ ఓటింగ్ పాపులేషన్ లెస్ దెన్ 100 crore. బట్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓటర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. అయినా మరి గవర్నమెంట్ ఓటు వేస్తారు, కానీ ఇటువంటి ప్రశ్నలు అడగరు, ఎవరు గవర్నమెంట్ని ఏమి చేయరు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు తప్పించి ఏమీ లేదు దానికి. అది చాలా పిట్టి సిచ్యువేషన్ అది. అవును, అది చాలా మందికి ఇబ్బంది కూడా అవుతుంది. చాలా మంది తెచ్చుకున్నా కూడా అప్డేట్ చేసుకోలేని పరిస్థితి అయిపోయింది కదా. సో మనకేంటంటే మనకి కాస్త నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం గెజెట్ చేసే ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాబు ఈ గెజెట్ చేసిన తర్వాత ఈ గెజెట్ ఈ పర్టికులర్ పర్పస్కే నువ్వు యూస్ చేసుకోవచ్చు, పర్టికులర్ పర్పస్ యూస్ కాదు. కొన్ని సిచ్యువేషన్స్ మాకు ఎలాగొచ్చాయంటే మేము ఓవరాల్ డాక్యుమెంట్స్ గురించి ఒక గెజెట్ చేసాము, స్పెషలీ ఫర్ ఆధార్ చేంజ్ చేసుకోవడానికి ఒక గెజెట్ చేస్తాం. వాళ్ళకి కాస్ట్ ఎక్కువ పడుతుంది, కానీ మేము ఏమీ చేయలేము. మాకెంత దాకా మా సర్వీసెస్లో కన్సెషన్స్ ఇచ్చాం, కానీ వాళ్ళు పాప న్యూస్ పేపర్ ఇచ్చుకోవాలి, గవర్నమెంట్ ఫీజు ఇచ్చుకోవాలి, డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, అఫిడవిట్ చేయాలి, అన్నీ వాళ్ళు చేయాలి. ఆధార్లో నేమ్ చేంజ్కి లిమిట్ ఉంది, జెండర్ చేంజ్కి లిమిట్ ఉంది, మీకు తెలిసి ఉండొచ్చు. ఆధార్లో జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా జెండర్ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ చేంజ్ కూడా సింపుల్ కరెక్షన్స్ 2 సార్లు చేసుకోవచ్చు. దాని తర్వాత గెజెట్ ద్వారా ఓన్లీ ఒకేసారి చేసుకోవచ్చు. కానీ గెజెట్ ద్వారా చేసుకున్న తర్వాత కూడా సెకండ్ టైం కూడా చేసుకోవాలి అంటే అక్కడ ఆధార్ అథారిటీ అఫీషియల్స్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు, చేస్తారు కూడాను. బట్ దానికి మనం ప్రాపర్ క్లారిఫికేషన్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కన్విన్స్ అవుతే చేస్తారు, లేకపోతే మాత్రం చేయరు. గెజెట్కి లిమిట్ ఉందా సార్? ఒకసారి నేను నాగార్జున నుంచి కమల్ హాసన్ అయ్యాను. గెజెట్కి ఏ లిమిట్ లేదండి, ఎందుకంటే మీరు గెజెట్ ఇది కూడా చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గెజెట్ పబ్లిష్ చేస్తే దాన్ని ఎవరో చూడరు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే చూస్తారు, తక్కిన వాళ్ళు ఎవరో చూడరు. ఆ పేరు ఎవరు ఎన్నిసార్లు మార్చుకున్నారో వాళ్ళకి తెలియదు. అది ఏంటంటే ఒక న్యాయంగా చెప్పడం సేల్స్ కౌంటర్, అది మీరు ఫీజు కడుతూ ఉండండి, గెజెట్ పబ్లిష్ చేస్తూ ఉండండి, వాళ్ళకి ఏం మతలబ్ లేదు, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే. సో జస్ట్ ఒక డౌట్, ఒక వ్యక్తి నాగార్జున నుంచి పవన్ కళ్యాణ్ అయినాడు, అది ఫస్ట్ గెజిట్. అవునండి. పవన్ కళ్యాణ్ నుంచి కమల్ హాసన్ అయినాడు, అది 2వ గెజిట్. ఆయన అవసరం కోసం ఫస్ట్ గెజిట్ వాడచ్చు, ఇంకో అవసరం కోసం సెకండ్ గెజిట్ వాడచ్చా? ఇప్పుడు కష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కంపల్సరీ అయిపోయింది మీరు ఎక్కడికైనా. రైట్. సో ఆధార్ ఉంది కాబట్టి ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని బంద్ అయిపోయి, లేదంటే ముందు మాత్రం ఇలాగే జరుగుతూ ఉండేది. ఓకే.
బట్ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ కదా సార్ ఇవన్నీ. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కేస్ స్టడీస్లో చాలా ఉంటాయి కదా ఇటువంటివి, ఏదైనా ఒకటి షేర్ చేయమంటే ఏం చెప్తారు? మా దగ్గర చాలా ఉన్నాయి, అంటే ఇమోషనల్ కేసెస్ ఉన్నాయి, లీగల్ కేసెస్ ఉన్నాయి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ప్రతిదానికి నేను 16 సంవత్సరాలండి మేము న్యాయంగా చెప్పాలంటే నెలకి ఈ రోజున మేము అప్రాక్సిమేట్లీ 250 కేసెస్ చేస్తున్నాం ఆన్ అన్ యావరేజ్. అంటే నేను దగ్గర దగ్గర 14,000 కేసులు చేశాను ఇప్పటిదాకా. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఎటువంటి ఎగ్జాంపుల్, చాలా ఇమోషనల్ కేసెస్ కూడా ఉన్నాయి. నేను ఒక కేసు ఫైల్ చేశాను, రాజస్థాన్ తాలూకు కేసు. తన మార్బుల్స్ తాలూకు వ్యాపారి, తను ఏంటంటే ముస్లిం అనమాట. సో తను ఏంటంటే తన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి నెట్వర్కింగ్కి కొంచెం ప్రాబ్లం వచ్చి తన నేమ్ చేంజ్ చేసుకుంటాను, రిలీజన్ చేంజ్ చేసుకోను అన్నాడు. చూడండి, నేను యాజ్ ఏ లాయర్ నా పని ఏంటంటే నా క్లయింట్ తల ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, అది కూడా లీగలీ అంతే. బస్ నా లిమిటేషన్ అంతే, దానికంటే నేను పైన ఇంకా ఆలోచించను. నా క్లయింట్కి ఏంటి కావాలి, నేను అది లీగలీ చేయగలుస్తానా లేదా అన్నదే నా ఆలోచన, దాంతో నేను ఇంకేం ఆలోచించను. సో నేను అతను నాకు వచ్చి చెప్పాడంటే, శర్మ గారు నాకు ఇలాగ హిందూ పేరు కావాలండి, నేను గెజెట్ చేంజ్ చేస్తానండి అన్నాను. అనంతరం మేము అప్లై చేసాం. చేస్తే దాంట్లో అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సిస్టమ్ ఉండేది కాదు, 3 years బ్యాక్. చేస్తే వాళ్ళు ఏంటన్నారంటే, ఇది ఇస్లామిక్ పేరు కదా, ఇది హిందూ పేరు కదా, తన రిలీజన్ చేంజ్ చేయడం లేదు కదా, ఎలా చేస్తాను? అప్పుడు నేను ఆర్టీఎఫ్ ఫైల్ చేసి గివ్ మీ ఏ డైరెక్టరీ ఆఫ్ నేమ్స్ ఆఫ్ హిందూస్ అండ్ నేమ్స్ ఆఫ్ ముస్లిమ్స్ అని అడిగాను నేను. ఎందుకంటే వరల్డ్లో ఎక్కడ అటువంటి డైరెక్టరీ లేదు కదా, ఈ పేరు తురక వాళ్ళది, ఈ ఇస్లాం వాళ్ళది, ఈ పేరు క్రిస్టియన్ది. సో దాంతో వాళ్ళు చచ్చిన వాళ్ళు మరి ఒప్పుకున్నారు, ఆ గెజెట్ పబ్లిష్ చేస్తారు. సో అదే ఒకటి మనకి ఎక్స్పీరియన్స్. ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒక అమ్మాయి నాకు ఒక రోజు రాత్రి అరౌండ్ 11:30కి ఫోన్ చేసింది. అమ్మాయి జార్ఖండ్ నుంచి ఫోన్ చేసింది, 12th class చదువుతున్నది. అండ్ షీ వాజ్ జస్ట్ క్రయింగ్ అనమాట. అంకల్ జీ అంది అనేసి ఆడడం మొదలుపెట్టింది. సార్ అంకల్ జీ, శర్మ అంకల్ జీ బోల్ రే అంటే అన్నాను నేను. అంటేనేమో బస్ వెంటనే ఆడడం మొదలుపెట్టింది. నేను మీతో మాట్లాడాలి, సారీ మీకు ఫోన్ చేస్తాను అంటున్నది, కానీ ఏడుస్తూనే ఉన్నది. అంటే ఏంటని, నేను నా పేరు మార్చుకోవాలి. మరి ఏంటి అంత ప్రాబ్లం ఏంటైంది అంటే, చెప్పింది నా పేరు కచడా అంది. అలాగే మనకు కూడా ఇక్కడ ట్రెడిషనల్స్ ఆంధ్రాని నోకలరాజు, పేడరాజు ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం. అమ్మాయి పేరు వాళ్ళ ఫాదర్ మదర్ కచ్చడా పెట్టు. కచ్చడా మీన్స్ గార్బేజ్. సో అమ్మాయి పాప స్కూల్కి వెళ్తే తను 11th చదువుతున్నది. పిల్లలందరూ పాత కాగితాలు చుట్టూ దాని మీద వేసి డస్ట్బిన్ అనమాట, అందుకే కచ్చడా లేలే అంటూ ఉండేవారు. సో షీ వాజ్ లిటరలీ క్రైయింగ్. సో అప్పుడు డబ్బులు కూడా లేవు తన దగ్గర. నేను చెప్పాను, చూడమా నువ్వు ఒక పని చేయి, నాకు ఓన్లీ గవర్నమెంట్ ఫీజు నువ్వు నాకు కట్టు, బస్ న్యూస్ పేపర్ యాడ్ కూడా నేను ఇస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ ఫీజు నేను కట్టేస్తాను అనుకో, అసలు నీ తలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, నువ్వు చెప్పేవా లేదా, నేనే మార్చేస్తాను అన్న ప్రాబ్లం నాకు వస్తుంది. కాబట్టి నువ్వు నాకు డిజిటలీ పేమెంట్ చేయి, నేమ్ చేంజ్ గురించి పేమెంట్ చేయి, నేను చేస్తాను. ఆ అమ్మాయి పేరు వందనావో ఏదో వారి పేరు మార్చుకున్నది అమ్మాయి. బట్ షీ వాజ్ సో హ్యాపీ. ఆ ఫోన్ చేసిన రోజు ఎంత ఏడ్చిందో, గెజెట్ వచ్చేసిన రోజు దానికి డబల్ ఏడ్చింది అమ్మాయి. సో ఇటువంటి చాలా ఇమోషనల్ కేసెస్ ఉంటాయి. సో చాలా ఉన్నాయి ఇలాంటివి మనకి, చాలా లైఫ్ టర్నింగ్ పాయింట్స్ లాంటివి సార్ ఇవన్నీ. పాపం మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు సూసైడ్ దాకా ఉంటుందండి. ఇలాగే నేను కాశీలో ఒక పండితులు, ఆయన ఫోన్ చేశాడు. ఆయనకి ఏంటంటే డాక్యుమెంటేషన్స్ ప్రాబ్లం వల్ల ఆయనకి పెన్షన్ రావడం మానేసింది. పెన్షన్ లేదు, లిటరలీ 8 months పెట్టి ఆయన పాప ఇటు తిరిగి లాస్ట్లో నన్ను కాంటాక్ట్ చేశాడు ఆయన నా వీడియోస్ ద్వారాను. సో కాంటాక్ట్ చేసిన ఆయన చేసాం. హీ బ్లెస్డ్ మీ సో మచ్, అంటే చెప్పక్కర్లేదు, చాలా బ్లెస్సింగ్స్. నేను చెప్పాలంటే ఇవాళ రోజున నేను డబ్బులు సంపాదించిన హ్యాపీగా ఉంటాను. నా తాలూ ప్రతి వీడియో చూడండి, మా ఆఫీసులో నా దగ్గర రండి, కలవండి, ఎప్పుడైనా చెప్తున్నాను ఇంత హ్యాపీగా ఉన్నా బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై క్లయింట్స్. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఎలాగ ఉంటాయి, అది దాన్ని మనం ఇది అవాయిడ్ చేయలేం. బట్ నా క్లయింట్స్ తల ఇచ్చిన బ్లెస్సింగ్సే. అయితే ఏంటంటే 2-3 నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి మనకి యూట్యూబ్లోని, అది కామన్. అది మనం ఏం చేయలేం, కొన్ని చేతులు కొన్ని ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. ఏంటంటే అది సర్వీస్ తీసుకున్నవాడు చేసినా మనకు బాధ అనిపించదు, కానీ సర్వీస్ తీసుకునేవాడు వాడికి సబ్జెక్ట్ తెలియదు, ఆబ్జెక్ట్ తెలియదు, కమెంట్ చేసి వెళ్ళిపోయే బ్యాచ్ కమెంట్స్ చేసేస్తారు. ఇవాళ రేపు ఏంటంటే నాకు నేను ఆన్ ది కెమెరా చెప్తున్నాను, ఎందుకంటే నా వీడియో చూస్తున్నారు జనాలు, మీ ఛానల్ని ట్రస్ట్ చేస్తున్నారు, నన్ను కూడా ట్రస్ట్ చేస్తారని మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఏంటంటారు. సో నేను అదే చెప్తున్నాను ఇక్కడ ఆన్ ది కెమెరా, మీరు ఏంటంటారు అంటే నేను నేను చెప్పాను, చూడమ్మా, ఇట్ మీన్స్ వీఆర్ వర్కింగ్. ఇఫ్ దేర్ ఆర్ నెగటివ్ కామెంట్స్ మీన్స్ వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ ఫెయిలింగ్ అండ్ వీఆర్ పాసింగ్ ఆల్సో. అన్ని పాజిటివ్ ఉన్నాయంటే ఇట్ ఈస్ అ పేడ్ కామెంట్స్, కరెక్ట్, రోబోట్, అది రోబోట్ అనమాట. కానీ మాకు అలా కాదు, నెక్స్ట్ ఫెయిల్ అవుతుంది. మీకు వరల్డ్లోని ఒక డాక్టర్ కావాలి, ఎవరి చేతులతో పేషెంట్ చనిపోలేదు, యూ విల్ నెవర్ గెట్ ఎ డాక్టర్. కరెక్ట్. నాకు టీచర్ కావాలి, ఎవరి స్టూడెంట్ అయితే ఫెయిల్ అవ్వలేదు, యూ విల్ నెవర్ గెట్ ఇట్. సో అలాగే ఏంటంటే, అలాగే యూ గో టు ద బెస్ట్ లాయర్ ఇన్ ద వరల్డ్, తను కూడా ఓడిపోయిన కేసులు ఉంటాయి.
ఠీకేనా. బెస్ట్ పాలిటీషియన్స్ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే నా ప్రొఫెషన్లో కూడాను ఉంటాయి. బట్ మేమేంటంటే టిల్ ఎండ్ మేము సపోర్ట్ చేస్తాం. కొంచెం మంది పేషెన్స్ పోతుంది వాళ్ళకి, వాళ్ళు ఏదో నెగటివ్ కామెంట్స్ రాస్తారు. బట్ మాకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. నెగటివ్ రాసిన తర్వాత 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత గెజెట్ పబ్లిష్ అయిపోయింది. దే వర్ వెరీ హ్యాపీ అండ్ దే రిమూవ్డ్ ది కమెంట్స్ ఆల్సో. అటువంటి కూడా ఉన్నాయి. సో ఈ జుత్తు ఏంటంటే మొత్తం గెజెట్ కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ పండిపోయింది. ఓకే, ఇందాక మాట్లాడినట్టు మెయిల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మెయిల్ ఇవి జరిగినప్పుడు నేమ్ మారాల్సి వస్తుంది, జెండర్ కూడా గెజెట్ మారాల్సి వస్తుంది కదా. దాంట్లో మొత్తం జెండర్ చేంజ్లోని ఒకటే గెజెట్ తయారు చేస్తాం. ఫైల్ ఒకటే ప్రిపరేషన్ అవుతుంది, 3 మార్పులు వస్తాయి. ఒకటేంటే జెండర్ చేంజ్, మేల్ టు ఫీమేల్ ఆర్ ఫీమేల్ టు మెయిల్ అన్నది మనం రాస్తాం. రెండోది నేమ్, ఎందుకంటే మనకి వీ హ్యావ్ ఎ నేమ్స్ సెట్ ఫర్ విమెన్ అండ్ సెట్ ఫర్ మెన్ అనమాట, మగ పిల్లలకి ఆడపిల్లలకి. సో నేమ్ కూడా మారుతుంది. మూడోది ఏంటంటే రిలేషన్షిప్ ఇన్ ద డాక్యుమెంట్స్ మారుతుంది. అంటే డాటర్ ఆఫ్ నుంచి సన్ ఆఫ్, సన్ ఆఫ్ నుంచి డాటర్ ఆఫ్, ఈ 3 మారితే ఒకటే గెజెట్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు రిలీజన్ చేంజ్ గురించి అడిగారు కదా, రిలీజన్ చేంజ్ని మాత్రం మనం 2 గెజెట్ ఫైల్స్ ప్రిపేర్ చేస్తాం. ఒకటి రిలీజన్ చేంజ్ గురించి, ఒకటి నేమ్ చేంజ్ గురించి. నెక్స్ట్ ఏంటి అంటే నేమ్ చేంజింగ్ ఈజ్ ఆప్షనల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. చాలా మంది తెలియదు. మీరు ఓన్లీ రిలీజన్ చేంజ్ చేసుకుని పేరు మార్చుకోకూడా అలా కూడా ఉండవచ్చు. కానీ నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను మీ ఛానల్ ద్వారా, ఇటువంటి దాన్ని మాత్రం ప్రోత్సహించొద్దు వద్దు. ఎందుకంటే దీనివల్ల సొసైటీలోని ఎన్ఆర్కీ వస్తుంది. ఎందుకంటే మన పిల్లలు, యంగ్ పిల్లలు వారు కాలేజీలో వెళ్తున్నారు, లవ్ అఫేర్స్లో వీటిలోనే వాళ్ళతో వెళ్తున్నారు. వాళ్ళ నేమ్ చూసి ఆ రిలీజన్ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు లవ్లో పడిన తర్వాత రేపు మ్యారేజ్ అయ్యే ముందు తెలుస్తుంది దే డజంట్ బిలాంగ్ టు ద సేమ్ రిలీజన్ విచ్ దే థాట్ ఆఫ్. కాబట్టి గవర్నమెంట్ ఈ పని చేయకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ ఇంకొక తప్పు కూడా చేస్తుంది, అది కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఏంటంటే చేంజింగ్ ఆఫ్ సర్నేమ్. సర్నేమ్లు కూడా ప్రాపర్ లీగల్గా లేకపోయినప్పుడు చేంజ్ చేయకూడదు. ఎస్పెషలీ ఏంటవుతుందంటే రిలీజన్ చేంజ్లోని చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇస్లాంలో ఒక అబ్బాయి పుట్టాడు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆవు మాంసం తిన్నాడా లేదా మనకు తెలియదు, కానీ తను హిందూ అవుతాడు. అయిపోయిన తర్వాత తివారీ, పాండే, శుక్లా, శర్మ సర్నేమ్ పెట్టుకుంటాడు. సో హీ విల్ బికమ్ ఏ హిందూ బ్రాహ్మణ్. సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా మీరందరూ సార్థలుగా వీడియోలో కామెంట్స్లో రాయండి. ఇది కంటిన్యూ అవ్వాలా అవ్వకూడదా? కరెక్ట్, మంచి వ్యాలిడ్ పాయింట్ కదా, చాలా వెరీ పాయింట్. సో ఒకటే గెజిట్లో ఉన్నప్పుడు అంటే మామూలుగా సాధారణంగా గెజిట్ చూస్తే ఐ సో అండ్ సో, మై నేమ్ ఇస్ సో అండ్ సో, చేంజ్ ఫ్రమ్ టు అని 2 వస్తాయి కదా. జెండర్కి ఎలా వస్తుంది సార్? దాని కంటిన్యూషన్లో వస్తుంది ఇది కూడా? లేదండి, దాని కంటెంట్స్ వేరేగా ఉంటుంది. మనకి గెజెట్ పబ్లిష్ అవుతున్నప్పుడు గెజెట్లో 5 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ నేమ్ చేంజ్ కేటగిరీ వస్తుంది. అక్కడైతే నేమ్ చేంజెస్, సర్నేమ్ చేంజెస్. నేమ్ అంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్నేమ్, ఈ 3 కలిపితేనే నేమ్ అంటాం మనం. బట్ మన వాడుక భాషలో నేమ్ అంటే మనం ఫస్ట్ నేమ్ చెప్పేస్తాం. బట్ లీగలీ అలా కాదు. సో ఒకటే నేమ్ చేంజ్. నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత పబ్లిక్ నోటీస్ అంటే కరెక్షన్స్, అంటే మిస్ మ్యాచ్ ఆఫ్ డాక్యుమెంట్స్, అది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ రిలీజన్ చేంజ్. ఫోర్త్ కేటగిరీ జెండర్ చేంజ్. అండ్ ఫిఫ్త్ కేటగిరీ అడాప్షన్స్. సో మొత్తం ఈ 5 రకాల కేటగిరీస్ వస్తాయి. సో యు మీన్ ఒక పేజ్లోనే నేమ్ చేంజ్ గురించి వస్తుంది, ఒకటే పేజ్లో కంటిన్యూగా వస్తుంది. మ్యాటర్ కొంచెం లెందీగా వస్తుంది. దాంట్లో ఏంటంటే ఐఎమ్ సో అండ్ సో, సన్ ఆఫ్ సో అండ్ సో, ప్రెసెంట్లీ రిసైడింగ్ ఎట్ సో అండ్ సో. ठीक है, my gender is male, but I am changing my gender to female, so my name will be this name and I will be called as daughter of so and so అని వస్తుంది అనమాట. మూడు వస్తాయి, 3 క్లియర్గా ఉంటాయి, స్పెసిఫై చేస్తుంది అనమాట. రిలీజన్ చేంజ్లో మాత్రం 2 డిఫరెంట్ జాగాలు పబ్లిష్ అవుతుంది. మీకు చెప్పాను కదా, ఫస్ట్ సెక్షన్లో ఏంటంటే నేమ్ చేంజ్ అనేసి వస్తుంది, సెకండ్ సెక్షన్లో రిలీజన్ చేంజ్ అనేసి వస్తుంది. ఈ 16-17 ఇయర్స్లో కాంప్లికేటెడ్ థింగ్ అంటే ఏం చెప్తారు ఈ గెజిట్ రిలేటెడ్? చూడండి, కాంప్లికేటెడ్ కేసు చెప్పాలి అంటే న్యాయంగా చెప్పంటే ప్రతి కేసు డిఫరెంటే. ఎందుకంటే అప్లికెంట్ తలక డాక్యుమెంట్స్లో వేరియేషన్స్ ఉంటాయి, అప్లికెంట్ తలక సిచ్యువేషన్స్లో వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కేటగిరీస్ కానీ తీసుకున్నాం అంటే మైనరు, మేజరు, స్పిన్స్టర్స్ అంటే పెళ్ళి అవ్వని వాళ్ళు, మ్యారీడ్, విడోవర్స్, డివర్సీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఈవెన్ ఫారెన్లో కూడా ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో ఇన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకునే ఇప్పుడు మా ప్రైసింగ్ కూడా ఉంది, మేము దాని ప్రకారం చేస్తాం. ఏంటంటే మీరు ఏ కేటగిరీ బిలాంగ్ అవుతారు, ఏ స్టేట్ నుంచి బిలాంగ్ అవుతారు, ఎటువంటి కేసు, గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంటుంది. సో ఈ పర్మిటేషన్ కాంబినేషన్స్లోనే మనకి 23 రకాల గెజెట్లు మనం పబ్లిష్ చేసుకోవచ్చు. అంటే ఒక గెజెట్లో 23 రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్ మనం ప్రాపర్గా స్టడీ చేసుకుని అది ఏ కేటగిరీకి ఫిక్స్ అవుతుందో చూసుకుని దాని ప్రకారం మనం ప్రాసెస్ చేయాలి.
ఓకే. అప్పుడు గెజెట్ వస్తుంది. ఎన్ఆర్ఐ కేసు కూడా హ్యాండిల్ చేస్తారు మీరు? మేము చేస్తాండి, ఆల్రెడీ మేము చేసాం. మేము ఆస్ట్రేలియా చేశాను, కెనడా చేశాను, యూఎస్ఏ చేశాను, బ్రిటన్ చేశాను. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సి వస్తుంది. చాలా మంది అక్కడ వెళ్ళిపోయిన రెసిడెన్సీ అప్లై చేస్తారు. బర్త్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ వేరేగా ఉంటాయి, డాక్యుమెంట్స్లో వేరేగా ఉంటాయి, పాస్పోర్ట్లో వేరేగా ఉంటుంది. సో అటువంటి కేసెస్ అన్ని చేశాను. నేను ఇంచుమించు మీకు చెప్పాను కదా, గెజెట్లో ప్రతి కేసు చేశాను నేను. ఇటువంటి కేసు చేయలేదు అన్నది లేదు. మీరు ఏ కేసు తీసుకొని రండి, ఐ విల్ టెల్ యూ హూ ఇస్ మై క్లయింట్ అండ్ వెన్ వీ హ్యావ్ డిడ్ ఇట్. నా దగ్గర ఇప్పటికీ 2015, 14, 16 వాళ్ళు కూడా ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరు రెఫరెన్స్ ఇస్తుంటారు, మనం చేస్తుంటాం. అన్ని రకాల గెజెట్స్ చేసాం. ఓకే. ఓకే. ఎందుకు చాలా ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఇదంతా చూస్తే చాలా రకాల వర్క్స్ ఉన్నాయి. మీరు అడ్వకేసీ కావచ్చు, మీరు చేసే ఇతర వర్క్స్ కావచ్చు. వై ఓన్లీ గెజిట్, వై ఓన్లీ డాక్యుమెంటేషన్ సైడ్ అంటే ఏం చెప్తారు? కారణం ఏంది? చూడండి, దానికి కారణం ఏంటంటేనేమని, ఈ గెజెట్ అన్నది ఏంటంటే అన్నింటికంటే లీగల్ సర్వీసులు చెప్పాలంటే, అంటే నోటరీ చేయడం తర్వాత చెప్పాలంటే గెజెట్ నోటిఫికేషన్. ఎందుకంటే నోటరీలు అగ్రిమెంట్లోనూ ఎంత వస్తుందండి? 200 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు. మా కేసులు, కోర్టులు కేసులు వెళ్తే మాత్రం 10,000, 20,000, 25,000, లక్షల మీద వెళ్తూ ఉంటుంది. ఇది రేంజ్ ఏంటంటే 8,000, 10,000, 12,000 రూపాయలు. సో దీంట్లోని నంబర్ ఆఫ్ కేసెస్ కూడా కంపేర్ చేస్తే ఇది వన్ టైం షాట్. ఈ గెజెట్ కన్సల్టెన్సీ బిజినెస్ ఏంటంటే ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫైండ్ ఏ కస్టమర్. ప్రతిరోజు మీకు క్లయింట్ కావాలి. తక్కిన వాటిలో అలా కాదు. ఒకసారి వచ్చి ఒక రెంట్ అగ్రిమెంట్ చేశారంటే అతను రెంట్ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ మీ దగ్గర వస్తారు 11 మంత్స్ తర్వాత మళ్ళీ చేస్తారు. ఒక కోర్టు కేసు ఉందంటే మనకు తెలుసు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేస్తూ ఉంటారు. కానీ గెజెట్ అలా కాదు. ఒక్కసారి అయిపోయింది, మరి జీవితం మళ్ళీ మన దగ్గర రారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటారు, మరి దాంట్లో మరి కలవరు అనమాట. కానీ నేను చూస్తాను ఏంటంటే చాలామంది యూత్కి స్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉంది. సొసైటీలో దీని గురించి నాలెడ్జ్ కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద లాయర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్. ఎందుకంటే ఒకటి వాళ్ళకి నాలెడ్జ్ లేదు, 2 ఒకేసారి చేయాలి కదా, 8,000, 10,000 వస్తుంది, దాని గురించి మనం ఇంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని రకాల గెజెట్స్ ఎవరు నేర్చుకుంటారు, ఎవరు చేస్తారని వదిలేస్తారు. సో నేను అది అక్కడ చూసుకుని ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని, ఎందుకంటే జనాలకి రాదు కదా, మనం చేద్దాం అనేసి చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు యూత్కి మనం హెల్ప్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ చేసేవాళ్ళు లేరు. నేను ఇప్పటికీ ఆన్ ద కెమెరా చెప్తాను, మీరు కోర్టుకి వెళ్ళి అడగండి. ఆ కోర్టులో కానీ 1000 మంది అడ్వకేట్స్ ఉంటే మేబీ 1 or 2 అడ్వకేట్స్ నో వాట్ ఈస్ గెజెట్. తక్కిన వాళ్ళకి తెలియదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దాని మీద. ఇంట్రెస్ట్ ఉంటే ఎల్ఎల్బి చేసిన వాళ్ళే, ఎల్ఎల్ఎం చేసిన వాళ్ళకి తెలియదా? అన్నీ తెలుస్తాయి. బట్ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. సరే, నేను దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా తీసుకుని దీన్ని చేస్తున్నాను. ప్లస్ ముందు నుంచి కూడా నాకు డాక్యుమెంటేషన్ చాలా ఇంట్రెస్ట్. ఒకప్పుడు నేను ఇలాగే పాస్పోర్ట్ కూడా మాకు ఢిల్లీలో మొత్తం 16 డిస్ట్రిక్ట్లో ఏజెన్సీని పెట్టి పనిచేసేవాడిని, పాస్పోర్ట్ కన్సల్టెన్సీ. బట్ 2013లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పాస్పోర్ట్ కన్సల్టెన్సీని అన్నింటినీ బంద్ చేసేసింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి లైసెన్స్ వచ్చి ఆ రోజుల్లో ఆ లైసెన్స్ని క్లోజ్ చేసేసి టీసీఎస్కి ఒకటే లైసెన్స్ ఇష్యూ చేసేసింది గవర్నమెంట్ 2013లో. అప్పుడు దాని తర్వాత మళ్ళీ నేను ఈ గెజెట్ స్టార్ట్ చేశాను. ఈ గెజెట్ నడుస్తున్నది. బట్ లిటరలీ 14,000 కేసులు చేయడం అంటే 14,000 లైఫ్ సేవింగ్ అనే చెప్పుకోవాలి కదా వాళ్ళకి. వాళ్ళు పడే ఇబ్బందులు, ఇప్పుడు ఆధార్ పరిస్థితులు చూస్తే పాపం స్టూడెంట్స్ చూడండి, వాళ్ళు దీంట్లో 2 రకాలు ఉన్నాయి. నాకు వాళ్ళు 16 సంవత్సరాలు బట్టి తిండి పెట్టారు కూడా నేను చెప్తాను. గెజెట్ వాళ్ళు నాకు 16 సంవత్సరాలు బట్టి నాకు తిండి పెట్టారు, ప్రతిదీ నాకు ఇచ్చారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు ఇవాళ రోజున. బట్ ఎస్, 14,000 కేసులు నేను గ్యారంటీ చెప్తాను. 10,000 కేసులు ఎటువంటి కేసులు అంటే డెస్పరేట్ కేసులు. వాళ్ళు పాపం చాలా ఇటు అటు తిరిగి తెలియకుండా మన దగ్గరికి వచ్చి ఫెడప్ అయిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుని దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ గాడ్ రియల్లీ బ్లెస్డ్ మీ. చెప్పాలంటే డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులు ఉన్నాయి, అందులో లా చదువుకున్న ఎన్నో రకాల డబ్బులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇదేంటంటే ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి, అన్నిటికంటే ముఖ్యంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. స్టూడెంట్స్ ఈ గెజెట్ చేయించుకుంటే వాళ్ళ పేర్లు మారడానికి అవకాశం ఉంటుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్ చదువుతున్న అబ్బాయి ఇప్పుడు గెజెట్ చేశాడు, వాడు డిగ్రీ ఫ్రెష్గా అప్లై చేస్తున్నప్పుడు కొత్త నేమ్తో తీసుకోవచ్చు, ఎట్లుంటుంది అసలు ఈ కేసులో? చూడండి, స్టూడెంట్స్కి అయితే నేను క్లియర్గా చాలా నేను బిజినెస్ ఓరియంటెడ్ మైండ్తో సర్వీస్ చేయట్లేదు. ఇది ఒక సర్వీస్ ఇండస్ట్రీ, దీన్ని సర్వీస్గానే చూస్తున్నాను. నేను స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్పను మీరు గెజెట్ చేసుకోండి. ఓకే. ఇఫ్ దే హ్యావ్ ఆల్రెడీ ఫైల్డ్ ది అప్లికేషన్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. ఒకవేళ 10th బోర్డు తలకు ఫామ్స్ ఫిలప్ చేసేస్తే మాత్రం మరి మీరు నేమ్స్ చేంజ్ చేసుకోకండి నేను అడ్వైజ్ ఇస్తాను. ఓకే. ఎందుకంటే గెజెట్ ద్వారా ఇండియాలోని యూనివర్సిటీస్ అడ్మిషన్స్ కొత్త పేరుతో ఇవ్వవు. ఓకే. ఓకే. ఇండియాలోని అప్రాక్సిమేట్లీ 850 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు, 4-5. నాకు తెలిసినంత మటుకు నేషనల్ ఓపెన్ స్కూల్ కన్సిడర్ చేస్తున్న గెజెట్ని, సిబిఎస్ఈ వితిన్ 3 years కన్సిడర్ చేసి కొత్త పేరుతో కొత్త సర్టిఫికేట్ ఇస్తుంది. అది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి, లేదా ముందు వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ
కన్సిడర్ చేస్తుంది, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కన్సిడర్ చేస్తుంది. తక్కిన యూనివర్సిటీస్ ఎవరు కన్సిడర్ చేయరు. పిల్లలకి ప్రాబ్లం వస్తుంది, 10th క్లాస్లో ఒక పేరు వస్తుంది, వాళ్ళ గెజెట్ ద్వారా వేరే పేరు చేంజ్ చేసుకుని ఆధార్లు చేంజ్ చేసేసుకుంటారు, వాళ్ళకి అడ్మిషన్స్ అవ్వదు. సో ఆన్ కెమెరా నేను పిల్లలందరికీ, పిల్లల పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎస్ట్రాలజీ, న్యూమరాలజీ, హెల్త్ రీజన్స్, ఏ రీజన్స్ ఉన్నా 10th క్లాస్ మాత్రం బోర్డు ఫైల్ మాత్రం అప్లికేషన్ మాత్రం ఫిల్ చేస్తే మాత్రం దయచేసి మీరు పేర్లు చేంజ్ చేయవద్దు. ఓకే, అన్లెస్ అంటే ఇట్ ఈస్ రియలీ రిక్వైర్డ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఎప్పటిదాకా మీరు ఇండియాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారు చేంజ్ చేసుకోవద్దు. ఏ రోజైతే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారో మీరు ఆ రోజు చేంజ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఒక కండిషన్ ఉంది, ఏంటి అంటే ఒకవేళ గెజెట్ తీసుకుని మీరు అవుట్ ఆఫ్ ఇండియా కానీ వెళ్తే మాత్రం అవుట్ ఆఫ్ ఇండియాలో గెజెట్ ఈజ్ కన్సిడర్డ్. అది మోస్ట్ అన్ఫార్చునేట్. చూడండి, ఇండియాలో ఇండియన్ గెజెట్ కన్సిడర్ చేసుకుని ఇండియన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇవ్వవు, కానీ ఫారెన్లో మాత్రం ఇండియన్ గెజెట్ని కన్సిడర్ చేసి వాళ్ళు కొత్త పేరుతో అడ్మిషన్స్ ఇస్తారు. సో అందుకే ఏంటంటే స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు 10th క్లాస్ ఫిలప్ చేసిన తర్వాత ఎప్పటిదాకా ఇది అవుతుందో వాళ్ళు చేసుకోకూడదు. చాలామంది ఇంకో విషయం చెప్తాను, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే సివిల్స్కి మెయిన్స్కి ప్రిపరేషన్ అవుతారో వాళ్ళు గెజెట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా సర్క్యులర్ ఉంది, అది వ్యాలిడ్. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి మీరు యూపీఎస్సీ కానీ ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే సివిల్ సర్వీసెస్కి మీరు 100% గెజెట్ చేసుకోవచ్చు. గెజెట్ ద్వారా మీరు కొత్త పేరుతోటి మీకు అడ్మిషన్ కూడా అవుతుంది. ఓకే, అదేవిధంగా మీరు ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం, చాలా మంది లాయర్స్ కూడా మేము పేరు మార్చుకుందాం అనుకుంటారు. వాళ్ళ ఫీల్డ్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్, ఐ సెల్యూట్ దెమ్. కానీ వాళ్ళ గెజెట్ గురించి తెలియకపోవడం వల్ల నన్ను అడుగుతారు. అప్పుడు నేను ఒకటే చెప్తాను, బార్ అసోసియేషన్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు గెజెట్ కన్సిడర్ చేసి బార్ అసోసియేషన్లో కొత్త పేరుతోటి మీకు అడ్మిషన్ ఇస్తానంటేనే పేరు చేంజ్ చేసుకోండి, లేకపోతే మాత్రం చేంజ్ చేసుకోవద్దు. ఎందుకంటే లా డిగ్రీలో ఒక పేరు ఉంటుంది, బార్ అసోసియేషన్ వాళ్ళు వేరే పేరుతో మీకు ఇవ్వరు. సో అది కన్సిడర్ చేసుకుని చేసుకోవాలి లాయర్స్. అదేవిధంగా డాక్టర్స్ కూడాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాంటాక్ట్ చేయండి, అప్పుడే మీరు చేంజ్ చేసుకోండి, లేకపోతే మాత్రం చేంజ్ చేసుకోవద్దు. కష్టమైన విషయం కదా సార్. పాపం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చదివి ఇప్పుడు కొత్త అడ్మిషన్కి వెళ్ళినప్పుడు అదే పేరుతో వస్తుంది, ఆధార్లో కొత్త పేరు మార్చుకొని ఉంటారు, తెలియక చేస్తే మాత్రం ఆగమైపోతారు కదా. అందుకే బెస్ట్ ఏంటంటే ఎప్పుడు ఆల్వేస్ మీకు అందే చెప్పాను, మనకి ఏ పని అయితే మనకు తెలియదో మనం ఒక కన్సల్టెంట్ని కనుక్కొని అప్పుడు మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి పనికి మనకి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ మనీ రిలేటెడే కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎలాగ తయారవుతాయంటే వాటికి మరి లైఫ్ లాంగ్ మరి సొల్యూషన్సే ఉండవు. అందుకు నా సలహా ఏంటంటే గెజెటే కాకుండా మన జీవితంలో ఏ పని చేయాలన్నా మన కాని పని పోతే పోయింది, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఒక కన్సల్టెంట్ని హైర్ చేసుకుని చేసుకోవడమే మంచిది. అది లాంగ్ టర్మ్లోని అది మనకి ఎప్పుడు బెనిఫిట్ ఇస్తుంది. అది సేఫ్ గేమ్, అది ఎప్పుడు సేఫ్ గేమ్. అది మ్యారేజ్ సర్టిఫికేట్తో కూడా ఈ మధ్య బిఫోర్ నేమ్ ఆఫ్టర్ నేమ్, అది సర్ నేమ్ కావచ్చు, పూర్తి పేరు మార్చిన సందర్భాలు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. సెల్ఫ్ డిక్లరేషన్ మనకు తెలిసిందే, ఫొటోస్ ఇస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాడు, దాంట్లో బిఫోర్ నేమ్ ఆఫ్టర్ నేమ్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్తో వాళ్ళ యొక్క ఇది కూడా మారిపోతుంది, ఆధార్ కూడా మారుతుంది. అది పూర్తి నేమ్ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆధార్కి మ్యారేజ్ సర్టిఫికేట్తో. ఏం చెప్తారు ఈ సినారియో అంటే మ్యారేజ్ సర్టిఫికేట్తో నేమ్ చేంజ్ చేసుకునే వాళ్ళ గురించి? ఇప్పుడు మనం మాట్లాడుతుంది, నేను చెప్తున్న గెజెట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్. అవును, స్టేట్ గెజెట్ గురించి నేను అసలు మాట్లాడలేదు. స్టేట్ గెజెట్ తలక పేరు. సో మన స్పెషలీ ఆంధ్ర తెలంగాణలో మనం చూసుకోవాలంటే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని గెజెట్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ కన్సిడర్ చెయ్యదు. ఓకే, వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ బేస్ మీద నేమ్స్ చేంజెస్ చెయ్యవు. సో అందుకే ఏంటి అంటే మనం ఆ కేసులో కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో సైన్ చేయించుకోవాలి. సో దానికి మేము ఏం చెప్తున్నాం అంటే క్లయింట్స్కి, మీరు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ పట్టుకుని మేము ఇచ్చిన అఫిడేవిట్ తీసుకుని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ని కలిసి ఆయనకి రిక్వెస్ట్ చేయండి, సార్ మీరు సైన్ చేస్తే నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ అవుతుంది. అటువంటి కేసులు ఏంటవుతుంది, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏంటంటారంటే వేర్ ఈజ్ ద రూల్ రిటర్న్ అని అడుగుతారు. ఆయన నేను సైన్ చేయాలని నీకు ఆవిడ చెప్పాడయ్యా అంటారు. అందుకు నేను ఏం చేశానంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్కి నేను ఆర్టీఏ ఫైల్ చేశాను. వాళ్ళు ఆర్టీఏ తలగా రిప్లై ఇచ్చారు, ఎస్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సిగ్నేచర్ కావాలని. ఆ లెటర్ కాపీ నేను మా క్లయింట్కి ఇచ్చి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గర పంపిస్తాను. అక్కడ కూడా కొంచెం మంది మేజిస్ట్రేట్ ఏంటంటారంటే నువ్వు అప్లికేషన్ ఫైల్ చేయకపోతే నా దగ్గరికి రా అంటారు. మరి మన క్లయింట్స్ పాపం వాళ్ళు ఏం చేసుకోలేరు, ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పింది వేదవాక్యం, మనం ఏం చేయలేము. సో పాపం వాళ్ళు అప్లై చేస్తారు, అప్లై చేసిన తర్వాత అప్పుడు అబ్జెక్షన్ వస్తుంది, అబ్జెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అఫిడవిట్ చేయించుకుని సైన్ చేయించుకుని అప్పుడు మనం ఫైల్ క్లియర్ చేయించుకుంటాం. వెరీ లెంతీ ఇటువంటి ప్రాసెస్లు కూడా ఉంటాయి. ఓకే, లెట్స్ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్లోనే లెట్స్ ఆమె సమ్ XYZ సునీత అని ఉంది పేరు, వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉంది, XYZ ఉంది.
ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏబీసీ సునీతకు మార్చినాడు. XYZ ఏబీసీ సునీత అయింది, ఆధార్ కార్డులో మారింది 3-4 years ago. ఇప్పుడు ఆమె గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు నీ SSC మెమోలో XYZ సునీత ఉంది, ఇక్కడికి వచ్చేవరకు ఏబీసీ సునీత ఉంది కదా, నువ్వు మళ్ళీ మీ పాత పేరే తెచ్చుకోపో అని చెప్పి రిజెక్ట్ చేశాడు అప్లికేషన్. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆల్రెడీ వన్స్ యూజ్డ్, మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఓల్డ్ నేమ్కి వెళ్ళదు, అంటే పుట్టింటి వాళ్ళ ఇంటి పేరు మీదకి వెళ్ళదు. ఈ కేసుని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అసలు? ఇవాళ రోజున మన లైఫ్లో ఉండే సమస్యలు మనం క్రియేట్ చేసుకున్నవే. అవును, ప్రతి సమస్య అవును, గవర్నమెంట్కి బుర్రా బుద్ధి ఉండాలి. అవును, నేను బ్లంట్గా మాట్లాడుతున్న ఈ విషయంలో. కరెక్ట్. మన ట్రెడిషన్లోని ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను అత్తింటికి వెళ్ళిన తర్వాత అత్తింటి తాలూకా సర్నేమ్ని అడాప్ట్ చేసింది. ఇది మన కల్చర్. ఇది అవును. మరి ఆ కల్చర్ ప్రకారం అమ్మాయి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని చేంజ్ చేసుకుంది. మరి చేంజ్ చేసుకున్న తర్వాత ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటంటే చాలా కేసులు ఉన్నాయి సార్ అట్లా. నాకు తెలిసి చాలా కేసులు ఉన్నాయి. అచ్చా, మనం గెజెట్కి వెళ్తే గెజెట్ వాళ్ళు ఏంటంటారు, అవుతే నీకు డివర్స్ అవ్వాలి, లేదు అంటే డెత్ కేసు అవ్వాలి, అప్పుడే నువ్వు రిటర్న్ మార్చుకో, లేదంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. అరే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆయన ఇదే పని చేస్తారు. నిజం, ఆయన చాలా మంది ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇదే అంటారు, ఇది మా పని ఇదేనంటే అయ్యా పాపం వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ వాళ్ళు. కానీ ఆ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నేను ఆన్ కెమెరా రిక్వెస్ట్ చేస్తాను, సార్ పోనీ మీరైనా ఒక స్టెప్ తీసుకోండి, దయ చూపించండి పబ్లిక్ మీద, మీ దగ్గరకు వస్తున్నారని మీకు తెలుసు కదా ప్రాబ్లం ఉందనేసి. దాన్ని PIL కింద తీసుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుని మీరే కేసు విచారించి గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇవ్వమని చెప్పండి. ఒక అమ్మాయి పాపం పూర్తిగా చదువుకుంది, అంతా చేసుకుంది, ఇంజనీరింగ్ చేసిందో, డాక్టర్ చేసిందో, మ్యారేజ్ చేసుకుంది, తల్లిదండ్రి చూపించిన సంబంధం పెళ్లి చేసుకుంది, చేసుకున్న తర్వాత మన కల్చర్ ప్రకారం, మన సంస్కృతి ప్రకారం ఇంటి పేరు మార్చుకున్న తర్వాత చాలా కష్టపడి ఎగ్జామినేషన్ రాసింది. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ స్టేజ్. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అవుతుంది, ఇదంతా ఇంటర్వ్యూ అవుతుంది, దాంతో డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆ స్టేజ్లో వెళ్ళి మీరు అమ్మాయికి చెప్తారా మీకు ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి చల్లదనేసి? ఎంత అన్యాయం అండి మన దేశంలోని. ఇవన్నీ మ్యాన్ మేడ్. ఇవన్నీ చెప్పాలి అంటే మన వాళ్ళు మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాము. అది ఎంత క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంటంటే మనం ఒక వెబ్ క్రియేట్ చేస్తాం. ఇండియాలో డాక్యుమెంటేషన్ ఒక వెబ్ క్రియేట్ అయిపోయింది. న్యాయంగా చెప్పంటే ఎవరికి అసలు ఒక లాంగ్ విజన్ లేదు. ఈ డాక్యుమెంటేషన్స్ ఎలాగ ఉండాలి, ఎలా చేస్తే పబ్లిక్కి ఈజీనెస్ అవుతుంది అనేసి అసలు ఆలోచనే లేదు. ఇండియాలో ఏంటి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తాను, ఎంతమంది అయితే అదర్ దెన్ గుజరాత్ స్టేట్ నుంచి గుజరాత్ వెళ్తారో దే ఆల్ ఆర్ సఫరింగ్. ఎందుకంటే గుజరాత్లోని దే విల్ స్టఫ్ యువర్ ఫాదర్ నేమ్ ఇన్ యువర్ డాక్యుమెంట్స్. మీరు నింపకపోయినా వాడు పాపం వేరే డాక్యుమెంట్స్ ఫాదర్ నేమ్ ఉండదు, హస్బెండ్ నేమ్ ఉండదు, వాళ్ళు జబర్దస్తి వాళ్ళు రాస్తారు. మీరు రేపొద్దున స్టేట్ నుంచి బయటకు వస్తే అది చచ్చినా మారదు. అది చాలా పెద్ద తలనొప్పి. నాకు తెలుసు కొన్ని వేల కేసులు నాకు తెలుసు, వాళ్ళకి సొల్యూషనే లేదు. గుజరాత్, సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ ఈ కల్చర్ ఉంది. వాళ్ళు జబర్దస్తి స్టఫ్ చేస్తారు, మార్వాడి వాళ్ళు స్టఫ్ చేస్తారు వాళ్ళు. సో మీరు నింపకపోయినా మీ సర్టిఫికెట్ అలాగే వస్తుంది. ఏమనంటే వాళ్ళు అంటారు ఇది ఇలాగే వస్తుంది, నువ్వు ఏం చేస్తావు చేసుకో అంటారు గుజరాత్లోని. మరి వాళ్ళ పాప రేపొద్దున ఆంధ్ర వస్తే ఏం చేస్తారు సార్? బీహార్, బెంగాలీ, ఒరిస్సా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ స్టేట్లో కల్చర్లు వాళ్ళ గవర్నమెంట్ అంటే ఒక ఇంతమంది IAS ఆఫీసర్లు, ఇంతమంది IPS ఆఫీసర్లు, ఇంతమంది చదువుకుని బ్యూరోక్రాట్స్, ఇంతమంది జ్యుడిషియరీ వాళ్ళందరూ కూర్చొని ఆలోచించాలి మన దేశం కల్చర్ ఏంటి, మన డాక్యుమెంటేషన్ కంప్యూటరైజేషన్ చేస్తున్నాం ఎలా చేస్తే. ఇది గవర్నమెంట్కి ఈజీగా ఉండేది కాదు కదా, పబ్లిక్ కూడా ఈజీ ఉండాలి కదా. సో ఈ బాధలన్నీ చూసే నిజంగా ఐ రియలీ ఎంజాయ్ మై వర్క్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక్క బాధపడుతున్న వాడికైనా నేను హెల్ప్ చేస్తున్నాను కదా, సంపాదిస్తున్నాను. అందరూ సంపాదిస్తారు. పొద్దున్న లంచ్ బాక్స్ పట్టుకుని బయలుదేరి సాయంకాలం వెళ్ళాడంటే వాడు ఎంతో కొంత వాడి మీద వాడి ఆశీర్వచనం ప్రకారం వాడు కష్టపడి వాడి స్కిల్స్ ప్రకారం సంపాదిస్తాను. కానీ నేను రోజు ప్రతిరోజు ఒక సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్తాను. నేను ఇవాళ ఒకరికి మనం హెల్ప్ చేసాం, ఇటువంటి కేసు వచ్చింది పాపం వాడికి హెల్ప్ చేసాం. నా దగ్గర దూరం నుంచి జనాలు వస్తారు, మీకు చెప్తే నెంబరు. మహారాష్ట్ర నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, జార్ఖండ్ నుంచి వస్తారు, హైదరాబాద్ ఆఫీస్ మన అమీర్పేట ఆఫీస్కి వచ్చి నన్ను కలుస్తారు. ఎందుకంటే ఆన్లైన్లో నేను ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు చెప్తారు సార్ మిమ్మల్ని కలిసాం కదా, ఏం పర్వాలేదు, నాకు 2000 ఖర్చు అయింది, 2 రోజులు టైం పోయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, మిమ్మల్ని కలిసాం, నా పని అయిపోతుంది, వెళ్ళిపోతారు, నాకు అదే చాలంటారు. వాళ్ళు కూర్చోబెట్టి భోజనం పెట్టి మరి పంపిస్తాను నేను. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించాలి, ఇటువంటి విషయాల గురించి ఏదో ఒకటి చేయాలి. బట్ మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు 100 కోట్ల మంది ప్రజలకి ఇబ్బంది ఉంది, 100% ఉంది. సో మీ తరఫు నుంచి ఏమైనా ఐడియా ఉందా? ఇంతమందికి సర్వీస్ మీరు కూర్చొని తీయలేరు కదా, ఇక్కడి నుంచి ఇంతమందికి సర్వీస్ ఇవ్వలేరు ప్రాక్టికల్లీ. చూడండి, ఒకటి నేను 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నా వయసు 62 సంవత్సరాలు నిండిపోయింది. ఠీకే, 63లో వచ్చాను, 2 రోజులైంది.
అయితే నేను ఒకటే ఆలోచించండి, నేను ఆన్లైన్గా చాలా ట్రై చేశాను ప్రమోట్ చేయడానికి నా బిజినెస్, ఎందుకంటే నేను కూడా స్వార్థిని కదా, నా డబ్బు సంపాదించుకుందాం అనుకుంటాను. కానీ నేను అట్ లాస్ట్ ఐ థింక్ నేను చేయలేను. ప్లస్ నాకు రీసెంట్గా ఒక ఆలోచన కూడా వచ్చింది, ఏంటంటే నేనే ఎంతగానో సంపాదిస్తాను, మనం వేరే వాళ్ళు కూడా దారి చూపుద్దాం అనేసి. అందుకే ఇప్పుడు ఏం చేశాను, ఈ 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఒక కోర్స్ కింద డెవలప్ చేశాను నేను. చేసి దానికి ఒక బుక్లెట్ కూడా డిజైన్ చేశాను. ఇది గవర్నమెంట్ అఫిలియేటెడ్ మాత్రం కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం గెజెట్ ఎలా చేయాలి అన్నది ఆల్ ఫార్మాట్స్ తోటి మొత్తం ప్రాసెస్ని 23 రకాల కేసెస్ని ఒక కోర్స్ కింద డెవలప్ చేసాం. ఇది 2 months తల కోర్సు, ఇది ఆన్లైన్ కోర్సు. సో ఆన్లైన్లో 0 నుంచి 100 నేర్పిస్తాను, అది నా ప్రామిస్. నేను ప్రతి వీడియోలో నేను ప్రామిస్ చేస్తాను, ఎక్కడైనా 1% తప్పు వచ్చినా మీరు అమీర్పేటలో వచ్చి నా దగ్గర కూర్చుని నన్ను అడగచ్చు, శర్మ గారు మీరు ఏదో వీడియోలో అయ్యా పెద్ద పెద్ద కవులు చెప్పారు నాకు ఇది నేర్పించేసి. నేను ప్రతిదీ నేర్పిస్తాను, 0 నుంచి 100% నేర్పిస్తాను. సో నేనేంటంటే యూత్కి ఒక విషయం చెప్తాను, నేను ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను మన తెలుగు ప్రజలకి చాలా తక్కువ అమౌంట్లో చేస్తున్నా, అది నేను ఆన్ కెమెరా డిక్లేర్ చేయను. బట్ ఏంటంటే మీరు ఎంత సంపాదిస్తారో దాంతో కానీ దీన్ని కంపేర్ చేస్తే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని ఎంత సంపాదిస్తున్నానో మీరు ఊహించలేరు, నేను అంత సంపాదిస్తున్నాను. కాబట్టి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీ కూడా ఉంది. మీరు హైదరాబాదు కానీ బెంగళూరు కానీ ఢిల్లీ వెళ్ళి కానీ ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు. మీరు జస్ట్ 2 months కోర్స్ చేయండి, నేను చెప్పిన దారిలో నడవండి. మీ ఉద్యోగంకి మీ జీతానికి డబల్ కానీ మీ ఊర్లో మీ హోమ్ టౌన్లో రాకపోతే నన్ను అడగండి, నేను ఫీజు మీకు రిఫండ్ చేస్తాను. మీరు నేర్చుకోండి, నేను చెప్పిన దారిలో నడవండి. మీ శాలరీ అంత, మీరు ఒక ఇంజనీర్ అయితే మీకు 30,000 35,000 హైదరాబాద్ శాలరీ ఇస్తారు. మీరు 70,000 కానీ సంపాదించకపోతే మీరు నన్ను అడగండి, శర్మ గారు మీరు ఫలానా వీడియోలో చెప్పారు నేను 70,000 రూపాయలు సంపాదించలేకపోతే మీ ఫీజు మీకు రిటర్న్ చేస్తాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే, ఒకటి మీకు ఎంప్లాయ్మెంట్ కావాలి, రెండోది మీ డిస్ట్రిక్ట్లో ఇలా సఫర్ అవుతున్న చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు, బాంబేలో ఉన్న ఏజెన్సీని నమ్మలేరు, అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మీరు లోకల్గా సర్వీస్ ఇస్తే మీకు అన్ని చేసే కెపాసిటీ వస్తుంది, లోకల్లో హెల్ప్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి నేను ఒకటే అంటాను, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక క్యాండిడేట్ రండి, నా దగ్గర కోర్సు నేర్చుకోండి, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరిది ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. ఒకటే డిస్ట్రిక్ట్ నుంచి 10 మంది వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఒకటే 10 మంది రారు సార్, ఎందుకంటే ఇండియా మొత్తంలోనే మీరు టాప్లో లెక్క పెడితే యూట్యూబ్ ఛానల్ చూస్తే 50 మంది వస్తారు, అది రారు, అది అంతమంది రారు. 2 months కోర్స్ అన్నారు కదా, ఇది ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా? ఇది టోటల్ ఆన్లైన్ కోర్స్ అండి. ఆన్లైన్ కోర్సులో ఏంటంటే వారానికి 2 రోజులు కోర్స్ మేము డిజైన్ చేసాం ఇది, అండ్ ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. మేము టెస్ట్ చేసాం. 1-on-1 ఉంటుందా? లేదండి, గ్రూప్ సిస్టమ్ ఉంటుంది. గ్రూప్ కూడా 5 6 దానికంటే పెద్ద గ్రూప్స్ లేవు ప్రస్తుతం. ఠీకే, ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కూడా పెడతాం. స్టడీ మెటీరియల్ మొత్తం ఆర్గనైజ్డ్ వేలో చేసాము దీన్ని. ఇది వారానికి 2 రోజులు క్లాస్ ఉంటుంది, 1 hour క్లాస్ ఉంటుంది అంతే బస్. సో మొత్తం 16 క్లాసులు అవుతాయి టోటల్. 6 classes ఏంటి అంటే థియోరీ అవుతుంది, 10 classes ప్రాక్టికల్ అవుతుంది. ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత కూడా మీకు మెంటర్ ఉంటాడు. అంటే మీరు ఏ కేసు తీసుకున్నా మీరు డాక్యుమెంట్స్ పంపించండి, మీకు అలోకేట్ చేసిన మెంటర్ డాక్యుమెంట్స్ చూసుకుని మీరు తీసుకుని డిసిజన్ రైట్ అవునా కాదా అని తను మీకు గైడ్ చేస్తుంటాడు. మీరు ప్రిపేర్ చేసిన ఫైల్ కూడా కరెక్ట్ అవునా కాదా కూడా మీకు గైడ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే యూ షుడ్ బి ఎర్నింగ్, దట్ ఈస్ మై మోటో. నేను ఎలాగో ఎర్నింగ్ చేస్తాను, ఎలాగో మీరు స్టూడెంట్ అయిపోయారు, నాకు డబ్బులు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు ఒక్కళ్ళు కానీ మీ కాళ్ళ మీద నిలబడ్డా అనుకోండి, మీ రిలేటివ్సే 10 మంది పిల్లలు 10 డిస్ట్రిక్ట్లో ఉంటారు. మీ అన్నదమ్ముడు ఉంటారు, పెంతలి పిల్లలు, పెత్తలి పిల్లలు, క్లాస్మేట్లు, మీరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళ డిస్ట్రిక్ట్లో వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయిపోయి వాళ్ళే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న యూత్ అందరికీ సపోర్ట్ చేస్తారు. బెస్ట్ ఫర్ హూ? ఇప్పుడు మీరు ఇచ్చే కోర్సు ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి బెస్ట్ అంటే ఏం చెప్తారు, ఎవరు నేర్చుకోవడం వల్ల ఉపయోగపడుతుందని? చూడండి, స్పెషల్లీ నేను చెప్పంటే ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉంటారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లోని లేదంటే బాంబే, చెన్నైలో ఉన్న అమ్మాయిలు ఉండి బాగా చదువుకున్నారు, కానీ చిన్న ఊరుల్లో వాళ్ళు మ్యారేజ్ చెప్పి వెళ్ళిపోయారు. గుంటూరు కానీ లేదంటే విజయవాడ, విశాఖపట్నం వెళ్ళిపోయారు వాళ్ళు. అటువంటి వాళ్ళు హౌస్ వైఫ్స్గా ఇంట్లో కూర్చొని శుభ్రంగా పనిచేసుకోవచ్చు. ఎందుకంటే మంచి ఎర్నింగ్ ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్తే 15,000, 12,000, 20,000 జీతాలు ఇస్తారు. వాళ్ళు సైకలాజికల్లీ వాళ్ళు దాన్ని అక్కడ వాళ్ళు జస్టిఫై చేసుకోలేరు. ఇంట్లో కూర్చుని ఇండిపెండెంట్గా మీరు పనిచేసుకోవచ్చు. ఒకటది. యూత్ ఎవరికైతే పేరెంట్స్ ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, సొంతలు ఉన్నాయి, వాళ్ళు ఊరు వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలండి? మీ ఊర్లో కూర్చొని మీరు పని చేసుకోండి. ఇప్పుడు అంతా డిజిటల్ వరల్డ్ అంతా. మీకు ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఒక మొబైల్ ఫోన్ ఉండాలి, ఒక వైఫై కనెక్షన్ ఉండాలి, బస్ అంతే, ఇంకేం లేదు. ఈ 3 మీ ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ మీరు చదువుకుని గ్రాడ్యుయేషన్, ఇవాళ రేపు 10th class పిల్లలకి మనం ల్యాప్టాప్లు కొనిస్తున్నాం, 10th class పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇస్తున్నాం, అమ్మ నాన్న యూట్యూబ్లో వీడియోలు చూసుకోవడానికి వైఫైలు పెట్టిస్తున్నారు. ఈ 3 ఉన్నవే
కొత్త ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. జస్ట్ 2 months కోర్స్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి ఇమీడియట్లీ అండ్ వీ విల్ గైడ్ యూ. ఆఫ్లైన్ కూడా ఎలా బిజినెస్ చేసుకోవాలి మేము గైడ్ చేస్తాం. సో ఏంటంటే ఎవరైతే ఉద్యోగాలు ఎత్తుక్కుంటున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మనం పల్లెటూరులో ఉండి కూడా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పట్టణాలు రావాల్సిన అవసరం లేదు డిజిటల్ వరల్డ్లోని. ఇప్పుడు మీరు ఫైవర్ కానీ అప్ స్కిల్ కానీ ఇలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి చూసుకోండి. వాళ్ళందరూ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుని చిన్న చిన్న ఊరుల్లో ఉండి ఆల్ ఓవర్ వరల్డ్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే వీళ్ళు కూడా చేసుకోవచ్చు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నేను సొసైటీకి హెల్ప్ చేస్తాను, నేను జనాలతో కలిసి ఉంటాను, నేను యూత్కి హెల్ప్ చేస్తాను అనుకుంటాను, నాకంటే 2,000 రూపాయలు తక్కువలో మీ ఊర్లో కేసులు తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయండి నేను అంటాను. మీకు నావిగేషన్ అవుతుంది. పిల్లలకి హెల్ప్ చేయండి, వాళ్ళకి గైడ్ చేయండి, వాళ్ళకి మనం మెంటర్గా నిలబడండి వాళ్ళకి. ఎందుకంటే డాక్యుమెంటేషన్ పెద్ద ఇష్యూ. మీరు ఒక 25 సంవత్సరాల పిల్లడికి మీరు హెల్ప్ చేస్తారు అంటే ఒక వ్యక్తికి 50 సంవత్సరాల సెక్యూరిటీ ఇచ్చేసారు మీరు డాక్యుమెంటేషన్ వైస్. అలా ఆలోచించుకోవాలి మనం. సో ఇది రిటైర్డ్ పర్సన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి. పబ్లిక్ నెట్వర్కింగ్లోని మనం మాట్లాడే కెపాసిటీ ఉండాలి. మనం కన్విన్స్ అంటే నేను కన్విన్స్ అన్ను, ఇది వీఆర్ నాట్ సెల్లింగ్, వీ హ్యావ్ టు కమ్యూనికేట్ దెమ్. మీకు ఈ ప్రాబ్లం. సో ఏంటంటే ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేను గ్రాడ్యుయేషన్ చేశాను, నాకు డబ్బు కావాలి అన్నవాడే కష్టపడతాడు, నాకు డబ్బులు అవసరం లేదు అన్నవాడికి అవసరమే లేదు. ఈ 3 పాయింట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా పని చేసుకోవచ్చు, ఏ ఊరి నుంచైనా పని చేసుకోవచ్చు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 7 years ఐ వాజ్ ఎ మాంక్ ఇన్ హిమాలయాస్. నేను సన్యాసిగా బతికాను. అప్పుడు నేను ఉత్తరకాశీలో ఉన్నప్పుడు కూడా ఈ పని చేసేవాడిని. ఉత్తరకాశీలో కూడా నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి CDs ఇచ్చేసి మా గురుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని చేశాను. ఎందుకంటే దిస్ ఈజ్ సర్వీస్. సో అతను చెప్పేవారు ఏంటంటే నీ డిగ్నిటీ నువ్వు మెయింటైన్ చేసుకో, సన్యాసి అయిపోయినా నీ పని నువ్వు చేసుకో, సొసైటీని సర్వ్ చేసుకో. అంతే. నేను అక్కడ కూడా ఉత్తరకాశీ లాంటి నేను ఈవెన్ గంగోత్రిలో చేశాను. ఎక్కడైతే BSNL తప్పించి ఏ కనెక్షన్ లేదు, ఒకటే పోస్ట్ ఆఫీసు, ఓన్లీ 1 పోస్ట్ మ్యాన్, అక్కడ చేశాను నేను. సో హిమాలయాస్లో చాలా జాగాలు 7 సంవత్సరాలు తిరిగాను నేను. ఇలాంటి చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్నా కూడా నేను గెజెట్ మాత్రం చేస్తూనే ఉండేవాడిని. ఎందుకంటే నాకు డబ్బులు వచ్చేవి, నాతో పాటు ఇంకా చాలా సాధు సంతులు మాంక్స్ ఉండేవారు. వాళ్ళందరితో పాటు ఫుల్ శుభ్రంగా మేము ఆ లైఫ్ని ఎంజాయ్ చేసుకునేవాళ్ళం. యాజ్ ఎ మాంక్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, దాన్ని కూడా ఎంజాయ్ చేసుకునేవాళ్ళం మేము. చేసి సొసైటీని మాత్రం సర్వ్ చేసాం. సో ఏంటంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ కోర్స్ చేసుకోవచ్చు. చేసుకుని వాళ్ళు 4 డబ్బులు సంపాదించవచ్చు. వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ కూడా చేయొచ్చు. అప్రాక్సిమేట్గా అంటే మీరు ఫిగర్ చెప్పలేదు ఫీజు ఎంత అని, ఒక 10 గజెట్లు చేస్తే డబ్బులు వస్తాయా, ఒక 5 గజెట్లు చేస్తే వాళ్ళ డబ్బులు రావచ్చా? అప్రాక్సిమేట్గా చెప్తే విలేజ్లో ఉన్న వాళ్ళు 10 గజెట్స్ చేస్తే చాలు, మోర్ దెన్ సఫిషియెంట్. డబ్బులు వచ్చేసినట్టే, మంచి డబ్బులు వస్తాయి, మంచి లైఫ్ స్టైల్తో బతుకుతారు, అది గ్యారంటీ ఇస్తాను. విత్ హ్యూజ్ రెస్పెక్ట్. ఎస్, విత్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ అన్నిటి పెద్ద ఏంటో తెలుసు మీకు, విత్ బ్లెస్సింగ్స్. అవును, that is what you will get blessings. Everyone will bless you. ठीक है. 2-3 కేసులు ఎక్కడో అబ్జెక్షన్లు ఉంటాయి, వాళ్ళు పాపం బాధపడతారు. గైడ్ చేయడానికి మీరు ఉన్నారు కదా ఇక్కడ. కానీ ఇఫ్ ఇన్ కేస్ అటువంటి హర్డిల్స్ ఉన్నా, ఎటువంటి హర్డల్స్ ఉన్నా మేము మొత్తం గైడ్ చేస్తాం. ఎవ్రీథింగ్ వి విల్ గైడ్. ప్రతి స్టేజ్లోని మేము గైడ్ చేస్తాం. సో నేనైతే యూత్కి అయితే చెప్తాను, ఇప్పుడు చూడండి ఇన్ని కోర్సులు ఉన్నాయి, అందరికి కోర్సులు నేర్పిస్తాను కానీ జాబ్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇది ఏంటంటే ఇది రెడీమేడ్ స్కిల్, ఇది ప్రూవెన్ స్కిల్. నేను చేస్తున్నాను, అమీర్పేట ఆఫీస్కి రావచ్చు, నా స్టాఫ్ని కలవచ్చు, లొకేషన్ చూసుకోవచ్చు, మేము ఏ విధంగా ఉంటున్నాం, ఎంత సాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, మేము ఆల్రెడీ మేము GST ట్యాక్స్లు గట్రా అన్ని పేమెంట్ చేస్తున్నాం. సో మా రెవెన్యూస్ గట్రా చూసుకుని కూడా మీకు ప్రోత్సాహం వస్తుంది. మీరు మీ ఊర్లో కూర్చొని మీరు మంచి ఇన్కమ్, చెప్పాలి అంటే మంచి ఇన్కమ్ మీరు సంపాదించవచ్చు. మీకు హైదరాబాద్లో కూడా అంత శాలరీ దొరకదు, గ్యారంటీ. అంత మీరు మీ ఊర్లో ఉండి మీరు సంపాదించుకోండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఏ ఊరైనా, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, మహబూబాబాద్ కానీ, లేదంటే విజయవాడ కానీ, శ్రీకాకుళం, విజయనగరం, ఏ డిస్ట్రిక్ట్ మీరు తీసుకోండి, మీరు మీ ఊర్లో ఉండి మీరు హైదరాబాద్ శాలరీకి డబుల్ సంపాదించవచ్చు, అది గ్యారంటీ. కమింగ్ టు ద గెజిట్ క్వైరీ, చిన్నది ఇందాక అడగడం మర్చిపోయి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వాళ్ళు ఇస్తారు సాధారణంగా. స్టేట్ గెజిట్ అయితే సెంట్రల్ గెజిట్ ఎట్లా ప్రింట్ వస్తుంది, ఎలా తీసుకోవచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్. అర్బన్ అఫైర్స్ అండర్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్స్ వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్స్లోని 2 డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఒకటి ప్రింటింగ్ అండ్ ఒకటి పబ్లికేషన్. ప్రింటింగ్ అన్నది ఏంటంటే బుక్స్ గిక్స్ అన్ని పబ్లిష్ చేస్తారు, గవర్నమెంట్ స్టేషనరీ ప్రింట్ చేస్తారు. ఈ 2 పబ్లికేషన్ అన్నది ఏంటంటే మ్యాగజైన్స్, బుక్స్ సేల్ చేస్తారు, గెజెట్ని పబ్లిష్ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్కి 5 వాల్యూమ్స్ ఉంటాయి.
ఒక్కొక్క వాల్యూమ్ ఒక్కొక్క పర్పస్ గురించి. మినిస్ట్రీస్ గురించి ఒక వాల్యూమ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ టెండర్స్ గురించి ఒక వాల్యూమ్ ఉంటుంది, గెస్టెడ్ ఆఫీసర్ ప్రమోషన్స్ గురించి ఒకటి ఉంటుంది. ఈ విధంగా వేరే వేరే ఉంటాయి. పార్ట్ 4లోని పర్సనల్ అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్ అవుతాయి. దేంట్లో అయితే మన నేమ్ చేంజ్, జెండర్ చేంజ్ ఇవన్నీ, ప్లస్ దీంతో పాటు రిలేటెడ్ కంపెనీ అండ్ ట్రస్ట్ తాలూకు నోటీసెస్ కూడా పార్ట్ 4లోనే ప్రింట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ వీక్లీ వస్తుంది, ప్రతి శనివారం నాడు వస్తుంది. 2013 దాకా ఇది ప్రింట్ అయ్యి వచ్చేది. అంటే మీరు అప్లై చేస్తే 2 ప్రింటెడ్ కాపీస్ బై పోస్ట్ మీ ఇంటికి పంపించేవారు. ఆ రోజులను 35 రూపాయలు దాని ప్రైస్ ఉండేది. మీకు కావాలంటే 70 రూపాయలు కడితే ఎక్స్ట్రా 2 కాపీస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే మోదీ గారు వచ్చేసిన తర్వాత అన్నిటికంటే ఫస్ట్ దీన్నే ఆయన కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్ చేశారు గెజెట్ని. సో గెజెట్ ఏంటంటే ఇప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్లో ఆన్లైన్ వస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్ని కాపీలైనా డౌన్లోడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆన్ ప్రింటింగ్ ఆన్ అవర్ పేపర్ ఆర్ గవర్నమెంట్ పేపర్, అంతే కదా? ఇప్పుడు గవర్నమెంట్ ప్రింటే లేదు, ఇంకా ఓన్లీ డిజిటల్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా డిజిటలే ప్రింట్ చేసుకుని యూస్ చేసుకుంటున్నది. డిజిటల్ సిగ్నేచర్ కంట్రోల్ ఆఫ్ పబ్లికేషన్ది ఉంటుంది. ఇది ఢిల్లీలో సివిల్ లైన్స్లోని ఢిల్లీ విధానసభ పక్కనే ఆఫీస్ ఉంది, అక్కడ నుంచి పబ్లిష్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే అవుతుంది. రియర్లీ ఎప్పుడైతే ఫ్రైడే కూడా సెలవు అయిపోతుందో అది మండే వస్తుంది. లేదు అంటే మాత్రం 100% మార్నింగ్ 10 o'clockకి అది అప్లోడ్ అయిపోతుంది. మీరు ఇందాక కోర్స్లో చెప్పిన దాంట్లో ఒక చిన్న డౌట్ ఉంది, అడగడం మర్చిపోయాను. ఇప్పుడు మహిళలు హౌస్ వైఫ్స్ కూడా ఈ పని చేయొచ్చు, సీనియర్ సిటిజన్ ఎవరైనా రిటైర్డ్ వాళ్ళు కూడా చేయొచ్చు అని చెప్పారు కదా. బయటికి వెళ్ళి మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రావాల్సి వచ్చింది అప్పట్లో, బట్ ఇప్పుడు వాళ్ళు ఫిజికల్గా బయటికి ఎక్కడికైనా వెళ్ళి సబ్మిట్ చేయడం కానీ, కలెక్ట్ చేసుకోవడం కానీ, డిస్పాచ్ చేయడం కానీ ఏదైనా వర్క్ ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే ఏ రకమైన వర్క్ ఉంటుంది వాళ్ళు? ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ఫర్ సెండింగ్ సిడి. సిడి అంటే ఏంటి సార్? ఇప్పుడు పీడిఎఫ్ కాపీ. ఇప్పుడు ఏంటంటే మన ఒక అప్లికేషన్కి 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే అప్లికేషన్ అంటే హార్డ్ కాపీ ఆన్ పేపర్. ఓకే. అది 4 pages ఆర్ 6 pages 7 pages డిపెండ్ ఆన్ ద కేసు ఉంటుంది అనమాట. అది హార్డ్ కాపీ అప్లికేషన్. దాంతోపాటు గవర్నమెంట్ తరఫు ఫీజు పే చేస్తాం, దాని రసీదు ఉంటుంది. అది మనం ఆన్లైన్ పే చేస్తాం, పీడిఎఫ్ ఫార్మేట్ వస్తుంది, ప్రింట్ తీసేసుకుంటాం, ఇంట్లో కూర్చొని మహిళలు చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్. కస్టమర్ ఏ ఊరు వాడు అవుతాడో ఆ ఊర్లోనే మనం న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. సో వాళ్ళు అక్కడ కొనేసుకుంటారు, కస్టమర్ కొనేసుకుంటారు. కానీ సీడీ ఒకటి ఉంటుంది. ఆ సీడీలో అడ్వర్టైజ్మెంట్కి కావాల్సిన మెటీరియల్ మనం కాపీ చేసి క్లయింట్కి ఇస్తాం. ఎందుకంటే క్లయింట్స్ దగ్గర సీడీ రైటర్స్ కానీ, సీడీస్ కానీ, సీడీ తాలూకా కవర్స్ కానీ అవేం వాళ్ళ దగ్గర ఉండవు. ఓకే. అందుకేంటంటే అది మనం సీడీ తయారు చేసి పంపిస్తాం. మేము స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాం. ప్రతి క్లయింట్కి మేము స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాం. సో దానికి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. మహిళలకు కూడా ఒక చిన్న ఐడియా ఇస్తాను. నేను గంగోత్రిలో ఉన్నప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచు పడిపోయింది, మంచు పడిపోతే నేను బయటకే రాలేను. 1 feet 2 feet మంచు ఉంటుంది, నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను. అందులో నేనేం చేశానే, మా పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరైతే రోజు లెటర్స్ తీసుకుని వస్తాడో ఆయనే రిక్వెస్ట్ చేశాను, బాబు మీరు రోజు వస్తున్నారు కదా, దయచేసి ఈ లెటర్స్ తీసుకెళ్ళిపోయి మీరు స్పీడ్ పోస్ట్ చేసి రేపు రసీదు తెచ్చి నాకు ఇచ్చిండి అని నేను రిక్వెస్ట్ చేస్తే తను సరే అన్నాడు. తను రోజు వస్తుండే కూడా నా దగ్గర ఉన్న ఎన్వలప్. అలాగే మహిళలు కూడా ఇంట్లో కూర్చుని ఏ ఊళ్ళో చేసుకున్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. పోస్ట్ మ్యాన్ చాలా మంచివాళ్ళు, ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ మ్యాన్ నేను చూశాను ఈ 16 సంవత్సరాల్లోని. మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, అన్న నేను ఇంట్లో కూర్చుని పని చేసుకుంటున్నాను, నేను రాలేను, దయచేసి ఇది తీసుకెళ్ళి నువ్వు స్పీడ్ పోస్ట్ చేసి రసీదు తెచ్చి అంటే వాళ్ళు తప్పకుండా తెస్తారు. ఈవెన్ వికలాంగులు కూడా ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు, నేను గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే మూమెంట్ అవసరమే లేదు మీకు. సో ఇటువంటి బిజినెస్ లేదండి, ఇటువంటి సర్వీస్ లేదని నన్ను అడిగితే. అందుకే తప్పకుండా యూత్ అందరికీ చేసుకోవాలి, మహిళలు కూడా చేసుకోవాలి పని. ఫర్ రఫ్ ఐడియా, ఇప్పుడు నేను గెజెట్ తీసుకోవాలి అంటే నేను మీ ఆఫీస్ని అప్రోచ్ అయినా, మీకు కాల్ చేసిన, మీ డాక్యుమెంట్స్ అడిగిన, నేను వాట్సాప్లో పంపించాను. వాట్ నెక్స్ట్? అసలు ఎలా ఉంటుంది స్టేజెస్ ఆఫ్ టు గెట్ గెజెట్? ఇప్పుడు చూడండి, మేము ఎలాగ పని చేస్తున్నాం అంటే ఇప్పుడు మేము మొత్తం మ్యాక్సిమం ఆటోమేషన్ చేసి పెట్టుకున్నాం మేము. సో ఇప్పుడు క్లయింట్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి లేదంటే రెఫరల్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తారు. అన్నిటికంటే ఫస్ట్ మేము కమిట్మెంట్ ఏంటి అంటే ప్రైస్ చేయం, పని అవుతుందా లేదా, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మేము డాక్యుమెంట్స్ అడుగుతాం. చాలామంది అనలేను, బట్ కొంచెం మంది మాత్రం డాక్యుమెంట్స్ షేర్ చేయరు. మేము వాళ్ళని అక్కడే ఆపేస్తాం, మేము మీకు సర్వీస్ ఇవ్వం. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ ట్రస్ట్. ఇది సర్వీస్ ప్రొవైడర్. మీకు ఒక డాక్టర్ మీద, ఒక టీచర్ మీద, ఒక లాయర్ మీద ట్రస్ట్ లేకపోతే మీరు వాళ్ళ దగ్గర సర్వీస్ అని తీసుకుంటారు. అది మేము అక్కడే దండం పెట్టేస్తాం. సరే సార్ మీరు డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే మాత్రం ఉండే ప్రాబ్లం లేదు, మీరు వేరే వాళ్ళని ఎత్తుకోండి, మాకు బెంగలేదు అని మేము చెప్పేస్తాం. సో డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ దాన్ని స్క్రూటినీ చేస్తాం. స్క్రూటినీ చేసింది అది అవుతుందా అవదా, వి టేక్ ఎ డెసిజన్. అవుతే ఇంకా ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలా, ఈ డాక్యుమెంట్స్ తోటి అవుతుందా
అని తీసుకుంటే వాళ్ళకి కన్వే చేస్తాం. సరే ఇది అవుతుంది, లేదంటే ఇది అవ్వదు, ఇంకొక డాక్యుమెంట్ కావాలి, లేదంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోని అవ్వదు అని చెప్పేస్తాం. అటువంటి కూడా ఉంటాయి కేసులు. సో ఈ 3 క్లాసెస్ ఉంటాయి. సో అవ్వదు అని చెప్పేసి ఇచ్చేస్తాం. మరి వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తారు, కానీ అవ్వదు సార్ చెప్పేస్తాం. రెండో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం, మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే అవుతుంది అని చెప్తాం, అది అయిపోయింది. థర్డ్ కేటగిరీ ఏది, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి అయిపోతుంది, అప్పుడు మేము వాళ్ళకి ఫీజు చెప్తాం. టైం అందరికీ ఒకటే, అందరికీ టైం ఇస్ 2 months. 2 months డిక్లరేషన్, ఎందుకంటే గవర్నమెంట్ టైమే అంత. మా ఫైల్ ప్రిపరేషన్ 1 week to 10 days మేము టైం తీసుకుంటాం. సో డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మేము ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటాం, ఎందుకంటే మేము సర్వీస్ ఇండస్ట్రీ ఇది, ప్లస్ మీరు ఎక్కడో కూర్చున్నారు. సో అక్కడ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాం. తీసుకుంటే ఫస్ట్ వాళ్ళకి అఫిడేవిట్ పంపిస్తాం. అఫిడేవిట్ వాళ్ళు చెక్ చేసుకుని ఓకే అంటారు, ఎందుకంటే హ్యూమన్ మిస్టేక్స్ అవ్వచ్చు, టైపోగ్రాఫిక్ మిస్టేక్ అవ్వచ్చు. అందుకు క్లయింట్కి మేము చెప్తాం, మీరు ఒక్కసారి చెక్ చేసుకుని మాకు కన్ఫర్మ్ చేయండి అనేసి. సో ముందు అఫిడేవిట్ అయిపోతుంది. అఫిడేవిట్ వాళ్ళు ఓకే అన్నట్టు మేము అప్లికేషన్ పంపిస్తాం. కమ్యూనికేషన్ అంతా త్రూ వాట్సాప్. మేము ఏంటంటే వాట్సాప్ API యూస్ చేస్తాం. అలాగే కాలింగ్ సిస్టమ్ కూడా IVR సిస్టమ్ మా దగ్గర ఉంది. ఇప్పుడు మేము చాట్ బాట్స్ ఆటోమేషన్ చేస్తున్నాం, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇంకొక వితిన్ 1 month అయిపోతుంది. మండే నుంచి టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. వాయిస్ ఏజెంట్స్ ఇస్ ద సెకండ్ ప్రిఫరెన్స్. వాయిస్ ఏజెంట్స్ పెడతాం. ఇండియాలో ఎవరైనా ఎక్కడ కూర్చున్నా వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం అయితే మా దగ్గర 10 employees ఉన్నారు. మేము మొత్తం 8 languagesలో మేము ఇప్పుడు సర్వ్ చేస్తున్నాం. బట్ నాకు కావాల్సిన ఆల్ 16 languages ఐ వాంటెడ్ టు యాడ్ ఇట్. సో అందుకు వాయిస్ ఏజెంట్స్ టెక్నాలజీలో మేము వెళ్తున్నాం అనమాట. సో ఈ విధంగా చేస్తూ ఏంటంటే, సో మనం వాళ్ళకి ఫస్ట్ అఫిడేవిట్ ఇస్తాం, అప్లికేషన్ ఇస్తాం. ఇచ్చేసిన తర్వాత CD ప్రిపరేషన్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాను. నేను ఎప్పుడు ప్రైవేట్ కొరియర్స్ని ఎప్పుడు కన్సిడర్ చేయను, ఎందుకంటే ప్రైవేట్ కొరియర్స్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు పికప్ అయితే చేస్తారు కానీ డెలివరీ చేయరు. నా క్లయింట్కి ఫోన్ చేస్తారు, నేను 50 kilometers దూరం ఉన్నాను, మీరు వచ్చి తీసుకుని నేను మీ విలేజ్కి రాను అనేసి. ఐ డోంట్ వాంట్ మై క్లయింట్ టు సఫర్, హీ పేడ్ మీ మనీ. అందుకే నేను పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాను, స్పీడ్ పోస్ట్ ద్వారా చేరిపోతుంది. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ పేమెంట్ చేస్తారు. అప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మేము ఏం చేయాలి, గవర్నమెంట్ ఫీజు కూడా డిపాజిట్ చేసి ఇస్తాం. నేను మొత్తం బిజినెస్ని సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ డెవలప్ చేశాను. నేను అంటే నేనున్నా లేకపోయినా పని అదే విధంగా నడుస్తుంది. ప్రతిదానికి చెక్ లిస్ట్ ఉంది, ప్రతిదానికి టైం ఫ్రేమ్స్ ఉన్నాయి, ప్రతిదానికి ఆటోమేటిక్ రిప్లై సిస్టమ్స్ ఉన్నాయి. దానికంటే బయట ఎవరు రావడానికి వీల్లేదు. ఆ సిస్టమ్గా 10 మంది పని చేస్తూ ఉంటారు. మీకు ప్రతి స్టేజ్లోని మీ తాలూకా మదర్ టంగ్లోనే మీకు మెసేజెస్, డీటెయిల్డ్ మెసేజెస్ వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తాయి. ఎక్కడెక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం అక్కడ కస్టమైజ్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను హిందీ, ఇంగ్లీష్, తెలుగు, బంగ్లా, కన్నడ 5 languagesలోని వీడియోస్ తయారు చేసి పెట్టాను. ఆ వీడియోస్ పర్సనల్ నేను రికార్డ్ చేసినవి, ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇంట్లో కూర్చుని మీరు అవన్నీ ఏమీ అడగకుండా నా వీడియోస్, నా మెసేజెస్ చూస్తూ మీరు 100% ఫైల్ కంప్లీట్ చేసుకోవచ్చు, దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు CDలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది కొంచెం, ఏమనుకోవద్దు. మీరు CD ప్రిపేర్ చేసి క్లయింట్కి పంపిస్తారు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు, అది యాజ్ ఇట్ ఈస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఏజెంట్స్ రకరకాలుగా పనులు చేస్తారు మార్కెట్లో, కానీ మేము మాత్రం దయచేసి మేము ఒకే విధంగా పనిచేస్తాం. ఏదైతే 100% లీగల్ అండ్ కరెక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. మేము ఏం చేస్తాము, ఏ డాక్యుమెంట్ మేము డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా పంపించాం. మేము క్లయింట్కే ఇస్తాం, క్లయింట్కే రిక్వెస్ట్ చేస్తాం నువ్వే పంపించంటాం. దానివల్ల ఏంటవుతుంది, క్లయింట్కి తెలుస్తుంది ఏంటి అంటే నేను ఎక్కడ సైన్ పెట్టాను, నేను ఏంటంటే డాక్యుమెంట్స్ ఇచ్చాను, నేను ఎప్పుడు పంపించాను. అంతేకాని ఆయనకి తెలియకుండా అఫిడవిట్ మీద సిగ్నేచర్ నేనే పెట్టేసి, ఆయన ఫోటోలు నేనే అంటించేసి, ఆయన తాలూకా డాక్యుమెంట్ ఫీజులు నేనే కట్టేసి అన్నీ నేను చేస్తాయి. క్లయింట్స్ అనుకుంటారు ఇదే శర్మ గారు మీ ఫీజు ఇచ్చిన తర్వాత కూడా అన్ని పనులు మాతో చేయిస్తున్నారు. ఒక విషయం చూడండి, డాక్టర్ మందు ఇస్తాడు కానీ తినవలసింది మీరే. సో ఈ డాక్యుమెంటేషన్ మందులు మీరే తినాలి, మేము తినము. ఇది మీకు అడ్వాంటేజ్, మీరు ఆలోచించుకోండి. రేపు పొద్దున డాక్యుమెంటేషన్ అనేది లైఫ్ లాంగ్. రేపు పొద్దున ఎవరైనా కోర్టు కేసు చేసి అప్లికేషను అసలు ఈయన పేరే మార్చుకోలేదంటే ఫ్రాడ్ చేసాడు అంటే అక్కడ డాక్యుమెంట్స్ అన్ని తీసి మీ సిగ్నేచర్సే ఉండవు, మీ ఫొటోసే ఉండవు. అక్కడ ఇలాగ చేస్తున్న చాలా మంది ఏజెంట్స్ నాకు తెలుసును, ఆన్లైన్ ఉన్నారు, హైదరాబాద్ సిటీలో కూడా ఉన్నారు. అది వదిలేండి. సో అందుకే ఏంటంటే ఈ CD మేము ప్రిపేర్ చేస్తాం, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. అప్లికేషన్ సైన్ చేసుకోవడం, న్యూస్ పేపర్ నుంచి ప్రింట్ తీసుకొని ఏమీ చేయక్కర్లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎన్వలప్ లో పెట్టేయడం అంతే. అన్ని మేము కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. క్లయింట్ పని సైన్ చేయడం, ఎన్వలప్ సీల్ చేయడం, పోస్ట్ చేసేయడం, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. తక్కిందని మేము ఎక్కడి నుంచి చేసి పంపిస్తూ ఉంటాం. అంటే మీరు ఒకవేళ ట్రైనింగ్కి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళ ఆఫీస్కి వస్తే, సిటిజన్ కనుక వాళ్ళ ఆఫీస్కి వస్తే ఈ ప్రాసెస్, ఆ కొరియర్ చేసే ప్రాసెస్ కూడా తగ్గొచ్చు కదా? ఐ మీన్ టు సే, దేనికంటే ఒకవేళ లోకల్ క్లయింట్స్ మా దగ్గరకు వస్తే మేము CD తయారు చేసి బై హ్యాండ్ ఇచ్చేస్తాం. బై హ్యాండ్ ఇస్తారు, అక్కడి నుంచి ఆయన ఆఫీస్ వచ్చేసి ఇక్కడి నుంచి పంపించేస్తారు.
ఓకే. స్పీడ్ పోస్ట్ చేస్తారు. అవుట్ స్టేషన్ అయితే రాలేరు, వారికి మనం బై స్పీడ్ పోస్ట్ పంపిస్తాం అనమాట. సో అది అనమాట. ఇప్పుడు ఏంటంటే క్లయింట్స్కి మనం ఎందుకంటే ఇవ్వడం లేదు రెస్పాన్సిబిలిటీ, సీడీస్ మార్కెట్లో దొరకవు, సీడీ రైటర్స్ లేవు, ఎలా రైట్ చేయాలో తెలియదు. అండ్ దిస్ ఈస్ ద ట్రేడ్ సీక్రెట్. సీడీ ఈస్ ద ట్రేడ్ సీక్రెట్ ఆఫ్ దిస్ బిజినెస్. ఓకే, నైస్ నైస్. ఇంకేదైనా క్వశ్చన్ మిస్ అయినా, సో దట్ మీరు జనాలకి ఈ పాయింట్ తెలిస్తే బాగుంటుంది అనే పాయింట్ ఇంకేదన్నా క్వశ్చన్ అయితే మిస్ అయ్యారు. ఎందుకంటే మన వీడియో ప్రాబ్లం ఉన్న వాళ్ళే చూస్తారు అని అనుకోకుండా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా చూస్తారు అనుకుని నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే అసలు మీకు ప్రాబ్లం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలోని ఒక మెంబర్కి ప్రాబ్లం వచ్చింది, తను వీడియో చూసాడు, వచ్చాడు, గెజెట్ చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ తనకు తెలియదు వాళ్ళ మదర్కి, ఫాదర్కి, బ్రదర్కి, సిస్టర్కి ప్రాబ్లం ఉందా లేదా. ఆ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేస్తారని నేను చెప్తాను నేను. ఓకే. సో ఒక వైట్ పేపర్ తీసుకోండి, తీసుకుని ఆ వైట్ పేపర్లోని 6 కాలమ్స్ గీసుకోండి. ఓకే. గీసి ఫస్ట్ కాలంలోని నేమ్ ఆఫ్ డాక్యుమెంట్ రాసుకోండి. ఒక మనిషి తాలూకా లైఫ్లో బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ లోపల ఎన్నో డాక్యుమెంట్స్ వస్తాయి. బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, ఆధార్ వస్తుంది, 10th క్లాస్ వస్తుంది, 12th, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, టెక్నికల్ ఎడ్యుకేషన్స్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్పోర్ట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్స్, ఇటువంటి ఒక 30-40 రకాల డాక్యుమెంట్స్ వస్తాయి. సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లెఫ్ట్ కాలంలో ఫస్ట్ కాలంలో ఒక్కొక్క రోలోని ఒక్కొక్క డాక్యుమెంట్ రాసుకోండి. దాని నెక్స్ట్ కాలంలోని సెల్ఫ్ నేమ్ అని రాయండి, హెడ్డింగ్. ఆ డాక్యుమెంట్లో మీ పేరు ఏంటి రాస్తుంది అనేది రాసుకోండి. ఆ పక్క కాలంలోనే డేట్ ఆఫ్ బర్త్ అని రాయండి. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి రాస్తుంది అని చూడండి. కొన్ని డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి, కొన్ని డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కానీ రాసుకోండి, ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఓన్లీ ఇయర్ ఉంటుంది, మంత్, డేట్ ఉండదు, ఎస్పెషల్లీ ఓటర్ ఐడి కార్డ్స్లో. సో అది చెక్ చేసుకోండి, అది రాసుకోండి. ఆ నెక్స్ట్ కాలంలో ఫాదర్ నేమ్, ఆ నెక్స్ట్ కాలంలో మదర్ నేమ్, ఆ నెక్స్ట్ కాలంలో స్పౌస్ నేమ్, హస్బెండ్, వైఫ్ ఉంటాయి. మీరు మీ డాక్యుమెంట్సే తీసుకుని ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిలప్ చేసుకోండి. చేసుకుంటే అన్నిటికి కిందన రాయండి, ఏంటి కింద లాస్ట్లో కరెక్ట్ నేమ్స్ అనేసి, మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ కరెక్ట్ పేరేంటి, మీ ఫాదర్ కరెక్ట్ పేరేంటి, మదర్ కరెక్ట్ పేరేంటి, స్పౌస్ కరెక్ట్ పేరేంటి, అది లాస్ట్ రోలో రాసుకుని ఈ మీద రోస్ని కంపేర్ చేసుకోండి. సేమ్ ఉందా లేదా, సేమ్ లేదు అంటే మీకు ప్రాబ్లం ఉంది, నేను ఇవాళే ప్రెడిక్ట్ చేస్తున్నాను, మీ లైఫ్లో మీరు గెజెట్ చేయించుకోవాల్సి వస్తుంది, గ్యారంటీ. అది లాస్ట్ మూమెంట్, నెక్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చే బదులు ముందే చూసుకోవడం. ఇప్పుడే మీరు చూసుకోండి, ఇప్పుడే డిసైడ్ చేసుకోండి, ఇప్పుడే చేసుకోండి. పిల్లలు ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి అన్ని ప్రిపేర్ అవుతారు, పాస్పోర్ట్లు కూడా చేయించుకుంటారు. అక్కడికి వెళ్తేనే బర్త్ సర్టిఫికెట్లో తేడా వచ్చేసింది. పాస్పోర్ట్ చేయించుకున్నారు 10th బేస్ మీద, కానీ బర్త్ సర్టిఫికెట్ చెక్ చేయలేదు, ప్రాబ్లం వస్తుంది. అందుకని ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఎస్పెషలీ యూ విల్ బి సేవింగ్ టైం. ఎందుకంటే ఇది టైం రిలేటెడ్ పని, ఇది మనీ రిలేటెడ్ కాదు. గెజెట్ ఏంటంటే 1000 రూపాయల జాగాలో 10,000 ఇచ్చినా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 months ఆర్ 1 month, 1.5 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకు బెస్ట్ ఏంటంటే వి ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇవాళ రేపు డాక్యుమెంట్ ఉంటేనే ప్రూఫ్ అవుతుంది మీరు బతికున్నారని, లేకపోతే మీరు ప్రూఫ్ చేయలేరు మీరు బతికున్నారని. సో అందుకు ఏంటంటే ఇలా ఒక వైట్ పేపర్ తీసుకుని, ఇంత వీడియో చూసారు కదా, సార్థాలుగా మొత్తం పోడ్కాస్ట్ చూసారు కాబట్టి ఏంటంటే ఒక్క 5 minutes ఇది అయిపోయిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకుని మీ ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ గురించి ఒక్కొక్క ఫార్మెట్ నింపేసుకొని చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంది, మీకు ఎవరి మీద అయితే ట్రస్ట్ ఉందో మీ నియరెస్ట్ గెజెట్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి మీరు దాని తాలూకు సొల్యూషన్ చేసుకోండి అనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, అంతే. మ్యాక్సిమం గెజెట్ పేరుతో గెజెట్ కన్సల్టెంట్కి ఎంత ఖర్చు పెట్టవచ్చు మ్యాక్సిమం చెప్పండి. అది పల్లెటూరు కావచ్చు, పట్టణం కావచ్చు, అంటే అవైలబుల్ అన్ని చోట్ల ఉండకపోవచ్చు, బట్ ఈవెన్ దో మ్యాక్సిమం ఎంత పెడితే దట్ ఈస్ వర్త్ ఫర్ ద గెజెట్ ప్రాసెస్. చూడండి, ఇదేంటంటే గవర్నమెంట్ దీంట్లోని మేము ఫీజ్ చేస్తాం, మేము ఫీజు, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కొంచెం కష్టం అయిపోతుంది, నా గురించి చెప్తాను నేను. మేము ఫీజు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏంటంటే మేము గవర్నమెంట్ ఫీజు ఎంత, న్యూస్ పేపర్ యాడ్ కాస్ట్ ఎంత. న్యూస్ పేపర్ యాడ్ కాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన టైమ్స్ ఆఫ్ ఇండియా విజయవాడ ఎడిషన్ విచ్ గోస్ టు విశాఖపట్నం ఆల్సో ఇస్తే 150 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే యాడ్ కానీ నేను వరంగల్లో కానీ ఇస్తే హన్స్ ఇండియాలోని 600 పడుతుంది. అదే యాడ్ నేను హైదరాబాద్లోని నేను కానీ ఇస్తే నాకు 800 రూపాయలు హన్స్ ఇండియా పడుతుంది. అదే అడ్వర్టైజ్మెంట్ తిరుపతిలోని కానీ హిందూలోని కానీ ఇస్తే నాకు 1800 పడుతుంది. అదే యాడ్ నేను బెంగళూరు కానీ ఇస్తే 3200 పడుతుంది. అదే అడ్వర్టైజ్మెంట్ కానీ నేను కలకత్తాలో ఇస్తే 4200 పడుతుంది. ఇంత వేరియేషన్ ఉంది. సో ఇది మెయిన్ కాంపోనెంట్ ఇక్కడ. నెక్స్ట్ నా కన్సల్టెన్సీ ప్లస్ నేనేంటంటే అంతా లీగల్ బిజినెస్ చేస్తున్నాను. ప్రతి పేమెంట్ నాది 98% పేమెంట్స్ నాది ఆన్లైన్. సో కాబట్టి నేను జిఎస్టీ పే చేస్తాను, 18% గవర్నమెంట్కి నేను జిఎస్టీ పే చేస్తాను.
సో ఇవన్నీ చూసుకుని నేను కన్సిడర్ చేస్తున్నాను. మా దగ్గర ఇవాళ రోజున మినిమం ఫీజు 7,500 రూపీస్. ఓకే, గెట్ ఇట్. అవర్ ఫీజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 7,500. మ్యాక్సిమం ఐ హ్యావ్ చార్జ్ 20,000 రూపీస్ గెజెట్ కేసు ప్రకారం. అదే హైదరాబాద్లోని 80,000 రూపాయలు తీసుకునే వాళ్ళు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, 80,000 రూపీస్ కూడా తీసుకున్నారు, తీసుకుని కూడా పని చెయ్యలేదు. ఓ అటువంటి వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేశారు, నేను వాళ్ళ కేసు సాల్వ్ చేశాను. తన డాక్టర్ శోభ ఫ్రమ్ విశాఖపట్నం, ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఒకరిని కాంటాక్ట్ చేసింది. ఆ గురువుగారు బాగా డబ్బులు తీసుకున్నారు, చేయలేదు. ఆన్ అండ్ యావరేజ్ నన్ను అడిగితే నేను చెప్పిన రేట్స్ ప్రకారం. ఇంకోటి ఏంటి అంటే మీరు 2 కన్సల్టెంట్ని 3 కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేయండి. కానీ ప్రైస్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రస్ట్ వర్దినెస్. ఎందుకంటే మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు, అంత వాళ్ళు చేస్తారు. నేను అనేది ఏంటంటే మీరు ఒక అరగంట కష్టపడినా మీ డాక్యుమెంట్స్ మీతో ఎవరైతే సైన్ చేయించుకుంటారో మీరు వాళ్ళని ప్రిఫర్ చేయండి. అంతేకాని నేను డబ్బు ఇచ్చేసాను కదా వాళ్ళు చేసేస్తారు కదా అని మాత్రం ఎప్పుడూ ఆలోచించవద్దు. ఎందుకంటే ఇది మీ పని, రేపొద్దున చేసిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు. సిగ్నేచర్స్ అన్నీ మీరే చేస్తున్నారు. మీ డాక్యుమెంటు మీ ఫ్యామిలీకి పనికి రావాలి. అందుకే ఏంటంటే సో ప్రైసింగ్ అన్నది ఏంటంటే 7,500 నుంచి మేము స్టార్ట్ చేస్తాం. రకరకాల మనుషులు ఉన్నారు. నెట్లో అయితే 800 రూపాయలు కూడా చేస్తామని అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉన్నాయి, నేను కాదన్ను. కానీ గవర్నమెంట్ ఫీజు మినిమం 1,100 రూపీస్. సో మీరు ఆలోచించండి 800 రూపాయలకి ఏమిటి జరుగుతుందో. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు యూట్యూబ్లు చూస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఓకే ఓకే, సో గుడ్, సో నైస్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ని మా వాళ్ళకి ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. అండ్ ఆల్సో ఈ 14,000 మంది తరఫు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు యూ, బికాజ్ వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో మీరు హెల్ప్ చేశారు. ఐ హోప్ దిస్ కంటిన్యూస్. అండ్ మీరు ఇచ్చేటువంటి కోర్స్ వల్ల ఎంతోమందికి ఉపాధి కలగాలని, అండ్ ఆల్సో వాళ్ళు లక్షలాది మంది ప్రజలకి కోట్లలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ని లక్షల్లోకి తీసుకురావాలని మాత్రం నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఏంటంటే యూత్ అందరికీ మాత్రం నేను చెప్తాను, కోర్సు చేయండి చేయకపోయినా అది వేరే విషయం. మీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, మీ భవిష్యత్తుని మాత్రం మీరు సెక్యూర్ చేసుకోండి. బస్ అదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. నేను లైట్గా తీసుకోవద్దు. నేమ్ డాక్యుమెంటేషన్ అనేది లైట్ కాదు. ఇవాళ రేపు డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో వీడియో అంతా చూశారు కదా, మీరు ఈరోజు మీ డాక్యుమెంట్స్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసుకొని దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. దేవుని అయితే నేను ప్రార్థిస్తాను ఉండకూడదు అనేసి. కానీ నేను చెప్పాను కదా 144 కోట్లు 100 మందికి లాటరీ టికెట్లు తెగిలిపోతాయి అనేసి. సో అలాగే జరగకూడదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిచినందుకు పోడ్కాస్ట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో చూసారు కదా ఫ్రెండ్స్, అది ఒక బ్రీఫ్ అండ్ వెరీ 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 ప్యూర్ 100% ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా మేము ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే మీ ప్రాబ్లమ్ని ఇంకేదైనా ఈ క్వశ్చన్ అడిగితే బాగుండేది అనుకుంటే మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పాసిబుల్ అయితే మీరు క్వశ్చన్స్ ఉంటే కనుక నేను మరొక ఇంటర్వ్యూలో అవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. జై హింద్.